शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तं वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः। जयतु जयतु मेघश्यामलकोमलाङ्गो जयतु जयतु पृथ्वीः भारनाशो वृन्दः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभा नमस्कारः। నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి నేను మీతో మనవి చేస్తున్నాను. భగవంతుని యొక్క సేవకి దూరమైనటువంటి జయ విజయులలో ఒకడైనటువంటి శిశుపాలుడు మళ్ళీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేతని ఆయన యందు లీనమైపోయాడు. అక్కడితో ఆయన పొందినటువంటి శాపం నుంచి ఆయనకి అనుగ్రహం కలిగింది. పరమేశ్వర పదాన్ని మళ్ళీ చేరుకోగలిగాడు. అక్కడతోటి ఆయన పొందినటువంటి శాపాల్లో ఎత్తవలసినటువంటి ఒక రాక్షస జన్మ పూర్తయిపోయింది. ఆ కృష్ణ భగవానుడు చేసినటువంటి వీరోచితమైనటువంటి కృత్యాన్ని చూసి ఆ సభలో ఉన్నటువంటి రాజన్యులందరూ కూడా చాలా హర్షాన్ని పొంది జయ జయ నినాదమున అవ్యయు అంబుజనాభు భువనవంద్యు ఉపేంద్రం ప్రియమున పొగడెను జనములదైన మహాధ్వనియు చలకి అతి తుములంబై. ఎక్కడ చూసినా కూడా ఆ రాజన్యులందరూ చేసేటటువంటి జయ జయ నినాదముల వలన కృష్ణుడి పట్ల వాళ్ళు పలుకుతున్నటువంటి జయవాక్యముల చేత అవ్యయు అంబుజనాభ భువనవంద్య ఉపేంద్ర అని ప్రీతితో పొగడేటటువంటి జనుల యొక్క కోలాహలం, వాళ్ళు చేస్తున్నటువంటి జయ జయధ్వానాలతో ఆ ప్రాంగణం అంతా కూడా మిన్నుముట్టిపోయింది. ఆ తరువాత ఆ రాజసూయ మహాయాగం అక్కడితో పూర్తయిపోయింది. అందరూ చాలా సంతోషించారు. ఎక్కడి మహారాజులు అక్కడ సత్కారాన్ని పొంది వెళ్ళిపోయారు. భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు మొదలైనటువంటి పెద్దలందరినీ కూడా ధర్మరాజు గారు దగ్గరుండి తన తమ్ములైనటువంటి అర్జున భీమ నకుల సహదేవులను తోడిచ్చి పంపించాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణ భగవానుడు బయలుదేరుతున్నాడు ద్వారకా నగరానికి.
ధర్మరాజు గారు వెళ్ళి ఈ కార్యం అంతా నీ యొక్క అనుగ్రహం లేకపోతే జరిగి ఉండేది కాదు, ఇంతటి మహాయజ్ఞం చెయ్యగలిగాను అంటే కేవలము నీ యొక్క అనుగ్రహం చేత ఇది పూర్తయిందని కృష్ణ భగవానుడికి నమస్కరిస్తే కృష్ణుడు ఆశీర్వచనం చేస్తున్నాడు. ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వచనం. నిజానికి వృద్ధిలోకి వచ్చేటటువంటి పిల్లలను ఉద్దేశించి పెద్దవాళ్ళు చేయవలసినటువంటి ఆశీర్వచనం ఎలా ఉండాలో మనకి సూచన చేయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యస్వరూపమైన ఆశీర్వచన వాక్కుని నన్నయ్య గారు మనకు అందజేశారు. సకల భూత సంఘంబు పర్జన్యం పక్షి సమితి బహుఫల వృక్షంబు అమరులింద్రు అనిశమును ఉపజీవించునట్లు బంధుజనులు నిన్నుపజీవింపమునము పేర్మి. ఆ కృష్ణ భగవానుడు అన్నాడు, సకల భూత సంఘంబు పర్జన్యుడు అంటే ఇంద్రుడు. సకల భూత సంఘములు కూడా ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తాయి. ఎందుకు ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తాయి అంటే ఇంద్రుడు వర్షమునకు అధిదేవత. ఆ ఇంద్రుడు అనుగ్రహిస్తే వర్షం పడుతుంది. వర్షమే సమస్తమైనటువంటి ధర్మమునకు ఆధారం. వర్షము బ్రతకడానికి ఆధారం కాదు, కేవలము బ్రతకడానికి ఆధారము అంటే అప్పుడు ఉన్నతి అన్న మాట అర్థం లేకుండా పోతుంది. కేవలం తినడమే ప్రపంచానికి ప్రధానమైనటువంటి లక్ష్యమైతే తినడం దేనికి అంటే ఆయుర్దాయం పూర్తయ్యే వరకు తింటూ ఉండడానికి. ఆయుర్దాయం పూర్తయ్యే వరకు తింటూ ఉండడం వల్ల వచ్చే ప్రత్యేకమైన ప్రయోజనమే ఉండదు. తినడం కోసం బ్రతకడం కాదు, బ్రతకడం కోసం తినడం కాదు. దేని కొరకు అంటే ఆహారము తిని శరీరాన్ని దేని కొరకు నిలబెట్టుకోవాలి అంటే ఈ శరీరాన్ని ఋతుమంతం చేసుకుని సత్యాన్ని తెలుసుకోవడం కోసం ధర్మపథంలో ప్రయాణం చేయడానికి పనిముట్టుగా శరీరాన్ని వాడుకుంటారు. ఇది ఒక లక్ష్యాన్ని చేరడానికి, ఒక గమ్యాన్ని చేరడానికి ఇదొక శకటం. అందుకే దీని ప్రయోజనం కొంతవరకు ఉంటుంది, ఆ తర్వాత దీని ప్రయోజనం ఉండదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక తెప్ప యొక్క ప్రయోజనం ఎక్కడ అంటే ఒక ఏటిని దాటి వెళ్ళిపోవడానికి. ఒక ఏటిని ఈవలిగుడ్డు నుంచి ఆవలిగుడ్డుకి దాటిపోయిన తరువాత ఇక తెప్ప దిగిపోయిన తరువాత తెప్పతో ప్రయోజనం ఉండదు. అలాగే ఈ శరీరము వేదాంత శాస్త్రమునందు ఋతుమంతం. దీని యొక్క ప్రధాన ప్రయోజనం ఏమి అంటే ఇందులో ఉండి ధర్మాన్ని అనుష్ఠానం చేయాలి. ఇందులో ఉండి ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యడానికి ప్రయత్నం చేస్తూ ధర్మానుష్ఠానమునకు కట్టుబడితే ఆ ధర్మబద్ధమైన జీవితము చేత పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు. భక్తి అన్న మాటకి యథార్థమైన అర్థం అంతే. భక్తి అంటే కేవలంగా ఏదో చెయ్యడం కాదు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడమే భక్తి. మీరు తండ్రికి పెద్ద అంచున్న పంచెల చాపు పట్టుకొచ్చి ఇచ్చి నాన్నగారు మీరు ఇంట్లో ఉండండి అని ఒక గొప్ప ఇల్లు కట్టించి ఇచ్చిన తాను బ్రతకకూడని రీతిలో తాను చాలా అనైతికమైనటువంటి జీవనం చేస్తూ అటువంటి అనైతికమైనటువంటి జీవనం వల్ల అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బుతో తీసుకొచ్చి తండ్రికి కట్టించినటువంటి ఇంటి వలన తండ్రి సంతోషించడు. తండ్రి ఎలా బ్రతకమన్నాడో అలా నీతి నిజాయితీలతో బతుకుతూ మీరు కేవలం బెత్తెడు అంచున్న పంచెల చాపు పట్టుకొచ్చి తండ్రికి ఇచ్చినా తండ్రి మురిసిపోతాడు. అలాగే పరమేశ్వరుడు మనుష్య జాతి ఎలా బ్రతకాలి అన్నదానికి ధర్మ నిర్దేశం చేశాడు. ఆ ధర్మాన్ని ఎవరు చెప్పాలి? వేదం ఒక్కటే ధర్మాన్ని చెప్పడానికి అధికారి. ధర్మం చెప్పడానికి ఇంకెవరికి అధికారం లేదు. ఆయన ధర్మం చెప్పాడండి అని ఎప్పుడంటారంటే ఆయన వేదాంతర్గతమైన ధర్మాన్ని చెప్తే, అంతేకాని తన నోటికి వచ్చినది చెప్పినది ధర్మం కాదు. వేదంలో చెప్పిన దాన్ని ఎవరు చెప్పారో వాడు ధర్మం చెప్పాడని గుర్తు తప్ప ఈనాటి పరిస్థితులకి ఇది సౌకర్యంగా ఉంటుందండి అందుకు ఇది ధర్మం అండి అంటే కుదరదు. వేదంలో ఏముందో అదే ధర్మం. ఆ ధర్మాన్ని అనుష్ఠించడానికి ఓ ఉపకరణం కావాలి. ఆ ఉపకరణం లేకపోతే అనుష్ఠానం కుదరదు. అలా అనుష్ఠానం చెయ్యడానికి ఇవ్వబడినటువంటి ఉపకరణము శరీరం. నేను మీతో ఇంకా బాగా చెప్పాలి అంటే ఏదో పరోపకారం చెయ్యాలి. పరోపకారం ఎలా చేస్తారు? మానసికంగా నేను చేసి పెట్టానండి ఆయనకంటే కుదరదు. ఆయన ఆకలిస్తోందండి ఆయనకి, నేను పట్టాడు అన్నం నా చేతితో పెట్టలేదు కానీ నా మనసుతో ఆయనకి నేను పంచభక్ష పరమాన్నాలు పెట్టానండి అంటే కుదరదు. అది
ధర్మానుష్ఠానమునకు శరీరం ఉండాలి. ఈ శరీరంతో నేను ఒక్క కాయో పండో పట్టెడు అన్నమో కాసిని మంచినీళ్ళో ఇచ్చాననుకోండి, నేను ధార్మికంగా బ్రతికాను అని గుర్తు. ఆ ధార్మిక జీవనమునకు శరీరం ఉండాలి. ఈ ధార్మిక జీవనమునకు ఉన్నటువంటి శరీరము ధర్మానుష్ఠానం చెయ్యాలి అంటే నీళ్లు ఉండాలి. అందుకు నీళ్లు ఎందుకు అవసరం అవుతాయి అంటే, నీళ్లు లేకపోతే ధర్మం నిలబడదు. ఎందుకు నిలబడదు? ఓ పూజ చెయ్యాలి, ఓ యజ్ఞం చెయ్యాలి, ఓ దేవాలయ ప్రవేశం చెయ్యాలి, ఓ పెద్దల దగ్గరికి వెళ్ళి వారికి నమస్కరించాలి, స్నానం చెయ్యాలి. స్నానానికి నీళ్లు లేవు, ఎలా? పోని విభూతి చల్లుకుంటానండి. అర్ఘ్యం ఎలా ఇస్తారు? అర్ఘ్యం ఇవ్వడానికి నీళ్లు ఉండాలా వద్దా? ఆచమనం చెయ్యాలంటే నీళ్లు ఉండాలా వద్దా? వీటన్నిటికీ నీళ్లు కావాలి. నీరు లేకపోతే ఏది పోతుంది అంటే ధర్మం పోతుంది వెంటనే. ధర్మము లుప్తమైన నాడు అసలు జీవితం అనేటటువంటి మాటకి అర్థం లేదు. ఇంకా ధర్మమునందే సువ్యవస్థితమై ఉంటుంది ప్రపంచమంతా. ఆ ధర్మం నిలబడాలి అంటే నీళ్లు కావాలి. ఆ నీళ్లు కావాలి అంటే దాన్ని ఇచ్చేటటువంటి వానికి పర్జన్యుడని పేరు. పర్జన్యుడు అంటే మెరుపులతో ఉరుములతో పెద్ద గాలితో వర్షాన్ని కురిపిస్తాడు. దానికి అధికారి అయిన వాణ్ణి పర్జన్యుడు అంటారు. దానికి అధికారి దేవేంద్రుడు. ఆ దేవేంద్రుణ్ణి కోరి సేవించి ఆయన చుట్టూ ఉంటాయి భూత సంఘములన్నీ. సమస్త ప్రాణులు నీటి కొరకు అల్లల్లాడతాయి. అందుకే అన్ని భూతములు దేని మీద ఆధారపడతాయంటే నీటి మీద ఆధారపడతాయి. ఆ నీరిచ్చేవాడు ఇంద్రుడు. కాబట్టి సకల భూత సంఘంబులు పర్జన్యు ఇంద్రుణ్ణి ఎలా ఆశ్రయిస్తాయో అలా. అంటే దాని ఉద్దేశం పైకి బ్రతికించడం కాదు, సార్వభౌముడిగా ధర్మాన్ని బ్రతికించాలి. అలా ధర్మాన్ని బ్రతికించడానికి నోటితో చెప్పడం గొప్ప కాదు, అనుష్ఠించడం గొప్ప. నేను నోటితో ఎన్ని ప్రవచనాలైనా చెయ్యొచ్చు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇంకొకటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. నేను అనుష్ఠించడం దగ్గరికి వచ్చేటప్పటికి నేను అనుష్ఠించగలిగితేనే దీని మీద కూర్చునే సాహసం చెయ్యాలి. నేను అలా అనుష్ఠించలేననుకుంటే దీంట్లో కూర్చుని ఉపన్యాసం చెప్పడం కన్నా ఇంకా పూనికతో నేను ముందు అనుష్ఠానానికి పదును పెట్టుకోవడం చాలా చాలా మంచిది. నేను ఏమీ పాటించకుండా ఇందులో కూర్చుని ప్రవచనం చేయడం కన్నా కూడా అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. కాబట్టి అనుష్ఠించినదేదో అది ధర్మం. ఆ ధర్మం అనుష్ఠింపబడాలంటే ధర్మం చెప్పేవాడు ఉండాలి, ధర్మాన్ని అనుష్ఠించేవాడు ఉండాలి. ధర్మం చెప్పేవాడు ఎంత అవసరమో ఆ చెప్పేవాడు ధర్మాన్ని అనుష్ఠించేవాడై చెప్తున్నాడు అనుకోండి, లోకానికి ఒక మర్యాద ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. ఆయన చెప్పాడంటే ఆయనకి అధికారం ఉందండి, ఆయనకి ఆ మర్యాద ఉంది, ఆయన చెప్పడానికి అర్హుడు. కాబట్టి ఆయన అలా చెప్పచ్చు. ఆయన కఠినంగా చెప్పినా ఆయన దానికి అర్హుడే, ఆయన అలా బ్రతుకుతున్నాడు కనుక అనిపించుకుంటాడు. కాబట్టి సకల భూత సంఘంబులు పర్జన్యునాశ్రయించినట్లు అన్న మాటకు అర్థం కేవలము పోషణార్థము కాదు, ధర్మము నిలబడాలి. ధర్మము నిలబడడానికి నీ దేశంలో ఎవరో ఆదర్శవంతులవడం కాదు, ముందు ప్రభువు ఆదర్శవంతుడవ్వాలి. అలా నువ్వు బ్రతకగలిగిన వాడి వగుదువుగాక. పక్షి సమితి బహుఫల వృక్షంబు. పక్షులు వృక్షాలను ఆశ్రయించి ఉంటాయి. వృక్షాలని ఆశ్రయించడము అనేటటువంటి మాటకు అర్థం రెండు రకాలుగా ఉంటుంది. వెడల్పుగా విశాలంగా కొమ్మలు పెంచుకున్నటువంటి చెట్లు ఉంటాయి, దాని మీద కూడా పక్షులు ఉంటాయి, గూళ్ళు కట్టుకుంటాయి. పరవస్తు చిన్నయ్య సూరి గారు మిత్రలాభం మిత్రభేదంలో చెప్పినట్టుగా ఏదో గోదావరి తీరంబనందు మహావట వృక్షంబు కలదు అని పెద్ద చెట్టు, ఆ చెట్టుకు అనేకమైనటువంటి గూళ్ళు కట్టుకుని పక్షులు రకరకాల ధ్వనులు చేస్తూ ఉంటాయి. కానీ ఆ చెట్టు నివాసానికి యోగ్యం అవుతుందేమో కానీ పెద్ద వర్షం వచ్చిందనుకోండి ఆ పక్షి పస్తుండాలి. ఎందుకంటే విశేషమైన గాలి వేస్తూ వర్షం పడుతున్నప్పుడు పక్షులు ఎగరడం కనపడదు, మీకు ఎగరవు. అవి కూడా బిక్కు 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 బిక్కుమంటూ కూర్చుంటాయి కొమ్మ మీద. అది పళ్ళున్న చెట్టు అనుకోండి, పళ్ళు కాయలు ఉన్న చెట్టు. ఇప్పుడు అక్కడే గూడుంది, వాన పడినా దానికి అన్నము ఉంది, అది ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అలా నువ్వు ఉండాలి ధర్మరాజా. నిన్ను ఆశ్రయించినప్పుడు ఏవో కొన్ని కోరికలే ప్రభువు తీర్చగలడు అన్నవాడివి కాకూడదు.
ప్రభువు అనేటటువంటి వాడు ఎటువంటి వాడై ఉండాలంటే ఆయన తీర్చలేని కోరిక ఉండకూడదు. ఏ కోరికనైనా తీర్చగలిగిన శక్తి దేని వల్ల వస్తుంది? ధర్మానుష్ఠానం వలన వస్తుంది. అందుకే నీయందు ధర్మము నిలబడుగాక అంతర్లీనం. కాబట్టి పక్షి సమితి బహుఫల వృక్షంబు అమరులింద్రు, దేవతలందరూ కూడా ఇంద్రుణ్ణి ఎలా ఆశ్రయిస్తారో అలా, అక్కడ వర్షాధిదేవతను అనుకోండి, అప్పుడు ఇక్కడ ఇంద్రుణ్ణి ఆశ్రయించినట్లు అనిశమును ఉపజీవించునట్లు బంధుజనులు నిన్ను ఉపజీవింప మనుము పేర్మి. వీళ్ళందరూ వాటిని ఎలా ఆశ్రయిస్తారో అలా బంధుజనులందరూ కూడా నిన్ను ఆశ్రయించి సంతోషంగా జీవనం చేసేటట్టుగా, అంటే 10 మందికి పనికొచ్చేవాడివై నీకోసం నువ్వు బతికేవాడివి కాకుండా 10 మంది కోసం బ్రతకగలిగినటువంటి వాడివై వర్ధిల్లెదవుగాక అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు ఆశీర్వచనం చేశాడు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే, కృష్ణ భగవానుడు వెళ్ళిపోయాడు ద్వారకా నగరానికి, భీష్మాచార్యుల వారు వెళ్ళిపోయారు, ద్రోణాచార్యుల వారు వెళ్ళిపోయారు, కృపాచార్యుల వారు వెళ్ళిపోయారు, మిగిలిన మహారాజులందరూ వెళ్ళిపోయారు. వెళ్ళని వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒకడు దుర్యోధనుడు, ఒకడు శకుని. వీళ్ళిద్దరే ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళిద్దరూ అంటే, వాళ్ళకొక తీవ్రమైన కోరిక మిగిలిపోయింది. ఆ మయసభ యొక్క సౌందర్యం, మయసభ యొక్క వైభవాన్ని చూశాడు దుర్యోధనుడు. విపరీతంగా ఆకర్షింపబడ్డాడు. ఆ మయసభా ప్రాంగణాన్నంతటినీ కూడా తాను తనివి తీరా చూడాలనుకున్నాడు. అందుకని అందరూ వెళ్ళిపోయినా వాళ్ళిద్దరూ మాత్రం ఉండిపోయారు. వాళ్ళిద్దరే ఉండిపోయారు అన్న మాట వెనక వ్యాసుని యొక్క హృదయం వేరు. మీరు దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. జరగబోయేటటువంటి ప్రమాదాన్నంతటినీ కూడా సూచిస్తున్నారు. ఏదైనా ఊరెళ్ళాం అనుకోండి, ఒక 500 మందిని కలిసి, నేను ఒక్కడినే ఇంకొక 2 రోజులు ఉండవలసి వచ్చింది అనుకోండి, మా 500 మందిలో ఎవరినైనా ఒక్కరిని మీతో ఉంచుకోండి సహాయంగా. ఒక్కరే ఉండడం ఎందుకు, ఒకరు ఉంచుకోండి, ఎవరైనా ఉంటాం 500 మందిలో అన్నారనుకోండి, నేను ఎవరిని ఎంచుకున్నాను అన్న దాన్ని బట్టి నా జీవన విధానం అర్థమవుతుంది. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. నేను ఎవరిని ఎంచుకుంటాను అన్నదాన్ని బట్టి నా మనసు ఎటువంటిది అన్నది అర్థమైపోతుంది. నేను ఒక ధార్మికుణ్ణి, నా కార్యక్రమాన్ని భంగం చెయ్యని వాణ్ణి, నన్ను అనువర్తించేవాణ్ణి, నా కార్యక్రమం నేను చేసుకునేటటువంటి పనుల మీద భక్తి ప్రపత్తులు ఉన్నవాణ్ణి నేను ఎంచుకున్నాను అనుకోండి, ఆయన తన కార్యమునందు నిబద్ధత కలిగిన వాడు. అందుకే తన కార్యమునకు భంగము కానివాణ్ణి ఎంచుకున్నాడు అని అర్థమవుతుంది. ఉన్న దగ్గర నుంచి నా బుద్ధి పాడు చేసేవాడిని ఎంచుకున్నాను అనుకోండి, అంటే నాకు కూడా ఎక్కడో అతను చెప్పేటటువంటి మాటల పట్ల అంతర్లీనంగా అనురక్తి ఉంది కాబట్టే నేను దగ్గర పెట్టుకున్నాను. పెట్టుకోకపోతే అతను నాకు ఎలా దగ్గరవుతాడు? అవలేడు. చూడండి, కొన్ని పళ్ళు ఉంటాయి, పైకి చాలా బాగుంటాయి. మీరు ఇలా విప్పి చూశారనుకోండి, లోపల ఎర్రగా ఇంతంత పురుగులు పట్టుంటాయి. ఆ పురుగు ఎలా వెళ్ళింది లోపలికి? పండు అవకాశం ఇచ్చింది. పండు అవకాశం ఇవ్వని నాడు పండుకి సూక్ష్మరంధ్రం ముందు ఏర్పడింది ఎక్కడో. ఆ సూక్ష్మరంధ్రంలోంచి పురుగు లోపలికెళ్ళింది. లోపలికెళ్ళి ఆ పండులో ఉన్న గుజ్జు తినే అంత పెద్దదైంది ఆ పురుగు. పైన మళ్ళీ బెజ్జం మూసుకుపోయింది, కానీ లోపలి పురుగు బతకడానికి అవకాశం ఇస్తున్నది మాత్రం పండే. లేని నాడు ఆ పురుగు లోపల ఉండలేదు. మీరు అవకాశం ఇవ్వని నాడు మీ పక్కన దుర్మార్గులు కూర్చోలేదు. ఒకవేళ ఏదో కారణం చేత వాడు వచ్చి పక్కన కూర్చున్నా మీకు సంగం కుదరదు. మీరు వాడిని అంటి ఉండడు. వాడి బుద్ధి తెలియగానే మీరు దూరం అయిపోతారు. విడిచిపెట్టేయాలంతే, దగ్గరికి చేర్చకూడదు. ఇంకా ప్రమాదం. ఎందుకంటే మీ బుద్ధిని, మీ ప్రశాంతతని పాడు చేసేస్తారు వాళ్ళు. ఒక్క మాట చాలు పట్టుకోవడానికి. ఒకసారి మీరు పట్టుకున్న తర్వాత ఏ కారణానికి ఇక దగ్గరికి తీయకూడదు, విడిచిపెట్టేసేది. ఎందుకంటే వాళ్ళు అశాంతికారకులు, ప్రమాదకరమైన వ్యక్తులు. కడుపులో ఉండే ఆలోచనలు వేరు. ఎక్కడో ఒక్క మాటలో బయటపడతారు, చాలు దూరంగా పెట్టడమే, ఇక దగ్గరికి రానివ్వకూడదు. కానీ దగ్గరికి రానిస్తే పండుని తిన్న పురుగుల తినేస్తాడు. నీదే తప్పు, రానిచ్చావు. రానిచ్చావు కాబట్టి తినగలిగాడు, లేకపోతే తినలేడు.
అంతమంది వెళ్ళిపోతే దుర్యోధనుడితో ఉండడానికి శకుని ఎందుకున్నాడు? శకుని అన్న మాటకు అర్థం ఏంటంటే పక్షి, పక్షి అని అర్థం. శకుని పక్షి అయితే లోకంలో ఎన్నో పక్షులు ఉన్నాయి, శుభప్రదమైన పక్షులు కూడా ఉన్నాయి. కోయిల ఉంది, కోయిల చక్కటి మధురమైన గీతం పాడుతుంది. పాలపెట్ట ఉంది, శుభప్రదమైనటువంటి దర్శనం కలిగినటువంటి పెట్ట. శకుని పక్షి. శకుని పక్షి అయితే శకుని ఏ పక్షి తెలుసుకోవాలంటే శకుని కొడుకు పేరు తెలుసుకుంటే చాలు. శకుని కొడుకు పేరు ఉలూకుడు, అంటే గుడ్లగూబ. కొడుకు గుడ్లగూబ అయితే తండ్రి ఎవరు? తండ్రి గుడ్లగూబే. గుడ్లగూబలు ఇంట్లో చేరితే ఇల్లు ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది. శకునిని దుర్యోధనుడు దగ్గర పెట్టుకున్నాడు. అంతమంది వెళ్ళిపోయినా తన ఊళ్ళో తానుండగా తనతో పాటు ఉన్నాడు వేరు. అందరూ వెళ్ళిపోయినా, తన తమ్ముళ్ళు కూడా వెళ్ళిపోయినా శకుని దగ్గర ఉన్నాడు. ఏ అవసరానికి ఉన్నాడు? అటువంటి దురాలోచన ఉన్న గుడ్లగూబకి ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి ఆ ఇల్లు సర్వనాశనం అవుతుంది. ఈ సూచన. అందరూ వెళ్ళిపోయినా మైసభని చూడ్డానికి శకుని ఎందుకు ఉండాలి పక్కన? అదే కొంప ముంచేసింది భారతాన్ని. ఆ ఒక్క మాట చాలు. భారతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఏ వ్యక్తి ఎవరితో సంగమును పొంది ఉన్నాడు, ఎవరితో కూడి ఉన్నాడు, అదే అవతల వాణ్ణి సర్వనాశనం చేస్తుంది. ఎంత పనికిమాలినటువంటి ఏగైనా మహారాజు గారి కిరీటం మీద వాలి ఉన్నంతసేపు దాన్ని కొట్టగలిగిన వాడు లేడు. ఎందుచేత అంటే సంగము వలన వచ్చిన ప్రయోజనం మహారాజు గారి కిరీటం మీద కూర్చుంది. అదే ఈగ శ్లేష్మ మీద వాలి ఎగిరి వస్తుంటే ఇలా చేత్తో కొట్టేస్తారు, దగ్గరికి రానివ్వరు. దానికి పూజనీయత లేదప్పుడు. ఒక పుష్పహారం పరమేశ్వరుడి మెడలో ఉన్నది తీసి చేతికిస్తే కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుంటారు. ఒక శవానికి వేసిన పుష్పహారం జారి కింద పడితే కాలుతో కూడా తొక్కరదండి. రెండూ పుష్పహారాలే. దేనితో కూడిందా అన్నదాని వల్ల వస్తోంది ప్రయోజనం. ఇనుము తనంత తాను గొప్పది, కఠినమైనది. అగ్నితో కూడితే 10 కాలాలకి పనికొచ్చేటట్టుగా వంగి కిటికీ ఊచవుతుంది. అదే ఇనుము వాన నీటితో కూడితే లేదా నీటితో కూడితే తుప్పట్టి విరిగిపోతుంది. ఇంత ఇనుము కూడా ఎవరితో కూడావన్న దాన్ని బట్టి అభ్యున్నతి కానీ పతనం కానీ ఆధారపడతాయి. దుర్యోధనుని యొక్క బుద్ధి ఎటువంటిది, ఎవరి మాట వింటాడు, ఎవరిని దగ్గర ఉంచుకోవడాన్ని ఇష్టపడతాడు, ఎవరి యొక్క మాటలకు ప్రేరణ చెందుతూ ఉంటాడు, ఇది శకునిని దగ్గర ఉంచుకోవడం అన్న మాట చేత తెలిసిపోతుంటుంది. ఒక్కొక్కరికి చూడండి, ఒక్కొక్క మనిషి పక్కన ఉంటే సంతోషంగా ఉంటారు. ఏమంటే ఇవాళ కొంచెం అలా ఉన్నారంటే ఏడి అతను లేడుగా, దాంతో కొంచెం విసుగ్గా ఉంది, ఇవాళ అతను ఉంటే కాలక్షేపంగా ఉండేదంటాడు. అంటే అతను ఉంటే ఇతనికి శాంతి. అతను మంచివాడైతే ప్రమాదం రాదు. వాడు దుర్మార్గుడు అనుకోండి, ఈ సంఘం ప్రమాదాన్ని తీసుకొస్తుంది, పాడు చేసేస్తుంది. పతనమైపోతాడనడానికి ఇంకా ఇంతకన్నా ప్రమాణవాక్కు అక్కర్లేదు. కాబట్టి శకునిని ఉంచుకుని తనతో ఆయన మైసభనంతటినీ కూడా చూడాలి అని కోరుకున్నాడు. మైసభని చూడాలి అని కోరుకున్నాడు అనుకోండి. అంత ఆదరించినటువంటి ధర్మరాజు గారిని నేను ఇవాళ మైసభా ప్రాంగణం అంతా చూడాలనుకుంటున్నాను, ఎక్కడే ఉన్నాయో చూడడానికి నాకు ఒక సహాయకుణ్ణి పంపించు అని అడిగాడు అనుకోండి. పంపడా ధర్మరాజు? పంపుతాడుగా. ధర్మరాజుని ఒక సహాయకుణ్ణి అడిగి ఉండుంటే ఆ సభలో ఎక్కడ ఏముందో తెలుసుకోవడానికి తలకి బొప్పెందుకు కడుతుంది? నీళ్లు లేని చోట నీళ్లున్నాయనుకుని ఎందుకు తడపడతాడు? నీళ్లు ఉన్న చోట లేవనుకుని అందులో ఎందుకు దిగి భ్రంశపడతాడు? ఎందుకు పొరపడతాడు? అంటే ఎంతటి అహంకారగ్రస్తుడో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక సభని చూడ్డానికి నేను అడగడం ఏంటి ధర్మరాజుని? నేను చూడలేనా? నాకు తెలీదా? మాకు తెలియవా? మాకు లేవా ఇలాంటి సభలో? ఆంతరమునందు మనకి లేదు ఇటువంటి సభ, అందుకే ఉన్నాడు. అది చూడాలి. అది చూడాలని ఉన్నవాడు చూడడానికి మనిషినిమ్మని మాత్రం అడగడం. ఎందుకు అడగడంటే ఆభిజాత్యం, అహంకారం. ఇంతటి అహంకారం పక్కన చెడు మాటలు చెప్పగలిగిన వాడితో కలుస్తోంది. మయసభలో కలిసింది అంటే ఇలా కలిసిన వాళ్ళిద్దరూ రేపొద్దున్న ఎంత ప్రమాదాన్నైనా తీసుకొస్తారు. వాళ్ళ ప్రమాదం వెనక ఇతరుల యొక్క ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. వాడు అస్తవ్యస్తంగా వాహనాన్ని నడుపుతూ వచ్చి గుద్దీశాడు ఎవరినో అంటే సక్రమంగా వెడుతున్నవాడు కూడా బలైపోయాడని గుర్తు కాదు.
వాడు ఏ గోడనో గుద్దేస్తే వేరు, వాడు వచ్చి చాలా జాగ్రత్తగా వెళ్తున్న వాడిని గుద్దేస్తే వాడి ప్రమత్తతకి, వాడి బుద్ధిహీనత వల్ల బుద్ధితో సక్రమంగా ఉన్నవాడు కూడా దెబ్బతిన్నాడా లేదా? ఎవరు ఏ స్థానంలో ఉన్నారన్న దాన్ని బట్టి ప్రమాదం ఉంటుంది. ఒక్క కుటుంబాధిపతి బుద్ధి లేనివాడు అనుకోండి, ఆ కుటుంబం ఒక్కటే బాధపడుతుంది. ఒక గ్రామాధికారి బుద్ధి లేనివాడు అనుకోండి, ఆ గ్రామం ఒకటే బాధపడుతుంది. ఒక మండలాధికారి బుద్ధి లేనివాడు అనుకోండి, ఆ మండలం బాధపడుతుంది. ఒక రాష్ట్రాధికారి బుద్ధి లేనివాడైతే రాష్ట్రం బాధపడుతుంది. ఒక దేశాన్ని పరిపాలించేవాడు బుద్ధిహీనుడైతే దేశం అంతా బాధపడుతుంది. అది ఎంతటి జనక్షయానికైనా దారితీస్తుంది, ఎంత ప్రమాదానికైనా దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు ఉన్న స్థానం రీత్యా అది ఎంతటి పెను ప్రమాదానికైనా తీసుకెళ్లగలదు. మయసభని తనంత తాను చూడాలనుకోవడం, అందరూ వెళ్ళిపోయినా తాను వెళ్ళకపోవడం, ఆ కోరిక కోసమే ఉన్నవాడు ధర్మరాజుకి చెప్పకపోవడం, శకునిని పక్కన ఉంచుకోవడం, శకునితో కలిసి మయసభని చూడడానికి బయలుదేరడం, ఇంతే నన్నయ్య గారు చెప్తారు. ఇవన్నీ నన్నయ్య గారు చెప్పరు. కానీ కవి హృదయాన్ని మీరు పట్టుకోవడమే భారతాన్ని చదువుకోవడం. కథ చదువుకోవడానికి భారతం కాదు. ఎందుకు భారతం చదువుకుంటున్నాం, ఎందుకు భారతం వింటున్నాం? భారతం మన జీవితాన్ని దిద్దేదేదో నేర్పుతోంది. అది నేర్చుకోవాలనుకున్నప్పుడు దుర్యోధనుడిలా మనం ఉండకూడదు అనుకుంటే శకునిని పక్కన పెట్టుకోకూడదు. అంతటి అహంకారం పనికిరాదు. ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. ఒక్క వాక్యంతో దుర్యోధనుడు ఎటువంటి వాడో చెప్పక చెప్పారు నన్నయ్య. అది ఆయన ప్రజ్ఞ. అటువంటి మహానుభావుడు ఆ దుర్యోధనుడు బయలుదేరినటువంటి వాడై ఆ మయసభ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఆ మయసభనంతటిని చూస్తున్నాడు. దాని నెరిగి ధర్మతనయుణ్ణి అడిగి ఉంటే ఎవరినైనా పంపేవాడు. కానీ ఆయనంతట ఆయనే వెళ్ళాడు. మూసివేసినటువంటి ద్వారం ఒకటి ఉంది అక్కడ. కానీ అది మయుని యొక్క సభా నిర్మాణ వైచిత్రి. అక్కడ తలుపులు తెరిచి ఉన్నట్లు కనపడింది. తలుపులు తెరిచి ఉన్నాయనుకుని లోపలికి వెళ్ళిపోయాడు. అలా ఉంటుందా అండి అని మీరు అంటారేమో. నా జీవితంలో నేనే చూసా ప్రత్యక్షంగా ఒక సందర్భాన్ని. గాజు తలుపులు పెట్టున్నాయి. ఒక పెద్ద ఆయన లోపల నుంచి కనపడుతోంది. బయట కరెంటు పోయింది. లోపల ఏదో ఇన్వర్టర్ మీద లైట్లు వెలుగుతున్నాయి. ఆయన గబగబా వచ్చాడు. పాపం ఆ చీకట్లో ఆ కంగారులో ఆయనకి తలుపు తీసుంది, లోపలికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. అద్దంలోంచి అంత స్పష్టంగా కనపడుతుంటే గబగబా వెళ్ళబోయాడు. ఆ అద్దాలు గుద్దుకుని ఆ తలకి తగిలి నెత్తురు కారి ఆ గాజు పింకుల్లోనే పడిపోయి ఆయన స్పృహ తప్పాడు. ఎంతో నెత్తురుపోయింది. నాకే తెలుసు జీవితంలో అటువంటి సందర్భం ఒకటి. మనమే అంత పొరపాటు పడుతుంటాం కదా. అందుకే కదా ఒక్కొక్కసారి తలుపు ముందుకు తొయ్యాలా వెనక్కి తొయ్యాలా అన్నది కూడా అనుమానం ఉంటుంది. పుల్లు పుష్షు అని రాస్తుంటారు. ఆ పుల్లు పుష్షుకి అర్థం తెలియకపోతే పుల్కి పుష్ చేసినా పుష్కి పుల్ చేసినా ప్రమాదమే. కాబట్టి మయసభ అలా నిర్మాణం చేశాడు. మనమే ఇవాళ అద్దాల గదులు కట్టుకోగలిగితే మయసభ ఆయన అలా నిర్మాణం చేశాడంటే పెద్ద విచిత్రం ఏముందండి. కాబట్టి దారి ఉండి వెళ్ళిపోవచ్చు అనుకుని దుర్యోధనుడు గబగబా వెళ్ళిపోయాడు. కానీ దారి లేదు, మూసివేయబడింది. ఆ తలకి కొట్టుకుంది. కొట్టుకోవడం అంటే తల బొప్పి కట్టి కొద్దిగా నెత్తురు ఓడింది. ఆయనకి తనకి దెబ్బ తగిలిందని బాధ కాదు, రెండు బాధలు ఉన్నాయి. నేను కూడా పొరపాటు పడగలిగినంత ప్రజ్ఞతో ఈ సభ నిర్మింపబడింది. రెండు, ధర్మరాజు సభ నన్ను కొట్టింది. ఎవరూ చూడలేదు కదా, అదొకటి. ఇప్పుడు ఎవరు చూడలేదు, అయిపోయింది అక్కడికి. అలా ముందుకెళ్ళాడు. నేను మొట్టమొదటి రోజు మీతో మనవి చేశా కదా, ఇంద్రనీలమణులతో నీరు సృష్టించాడు ఆయన ఆ కాంతి చేత. అది నీటి మడుగు అనుకున్నాడు. అనుకుని అందులో కాలు పెడితే కాలు బట్ట తడిసిపోతాయనుకుని పంచె పైకెత్తి పట్టుకుని జాగ్రత్తగా దిగాడు. అది సరోవరం కాదు. అరే ఎవ్వరూ లేరు కదా ఇక్కడ అనుకున్నాడు. మళ్ళీ ఇబ్బంది పడ్డాడు కదా, మళ్ళీ బాధపడ్డాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. పక్కనే ఉన్నాడు శకుని, చూస్తున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. స్ఫటికమణిల కాంతులు నీటిని కప్పేసాయి. అందుకని నీరు లేదనుకున్నాడు. అనుకుని గబగబా నడిచాడు. అది నీటి మడుగు, అందులో పడిపోయాడు. అందులో పడిపోయినప్పుడు ఆ బట్టలు తడిసిపోతే
తెలుగు భారతం ప్రకారంగా అయితే పాండవులు ద్రౌపదీదేవి కూడా ఆ పక్కన ఎక్కడో ఉన్నారు. వాళ్ళు చూశారు ఈ సందర్భాన్ని. దుర్యోధనుడు మయసభ చూస్తున్నాడు అనుకుని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ఆ సమయానికి వచ్చి ఉండి ఉండవచ్చు. ఈయన పడిపోయి బట్టలు తడుపుకున్న సందర్భాన్ని చూశారు. వాళ్ళు చూసి నవ్వారని ఉంది. ద్రౌపదీదేవి కూడా నవ్వారు. అయితే నవ్వడం అనేటటువంటిది అన్ని వేళలా అవతల వారిని హేళన చేయడానికే నవ్వినది అయి ఉండి ఉండకపోవచ్చు. మయుడు ఎంత గొప్పగా కట్టాడరా, మామూలు వాడు పడిపోయాడంటే అర్థం ఉంది. ఇంతటి మహారాజు, ఇన్ని తెలుసున్న దుర్యోధనుడు కూడా పడిపోయాడా అని చమత్కారానికి నవ్వుండొచ్చు. కానీ నేను సమర్థించే ప్రయత్నం చెయ్యట్లేదు, కానీ దాన్ని స్వీకరించే హృదయం యొక్క సంస్కారం మీద ఉంటుంది. కొందరు చక్కగా తేలిగ్గా తీసుకుంటారు విషయాల్ని, అక్కడికున్న బంధుజనుల మధ్యలో దాన్ని అలా తీసుకుంటారు. కొందరు కొన్ని చిన్న సన్నివేశాలని చాలా తీవ్రమైన స్థాయికి తీసుకెళ్తారు. చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోతుంది. అది అసలు బీజం చాలా చిన్నదే. వటవృక్షం చిన్న బీజంలోంచి పుట్టినంత పెద్ద చెట్టు పుట్టిస్తాడు. ఇది చూసి అతను ఖిన్నుడయ్యాడు. వీళ్ళు నవ్వారు. అతని దృష్టిలో ఎప్పుడు జ్ఞాతివైరం గూడు కట్టుకుని ఉంటుంది. అందుకని వాళ్ళు నవ్వారన్న బాధ తొలిచేస్తోంది దుర్యోధనుడిని. వెంటనే ధర్మరాజు గారు చూసి, దాని నిరిగి ధర్మతనయుండు ధృతరాష్ట్రతనయునకు సమీరతనయు చేత దివ్య వస్త్రములను దివ్య భూషణములనిచ్చి పుచ్చే ప్రీతి ఏర్పడంగా, ప్రీతి ఏర్పడేటట్టుగా, ప్రేమ కలిగేటట్టుగా, అయ్యో బట్ట తడిసిపోయిందని మళ్ళీ వెంటనే మంచి బట్టల్ని ఆభరణాల్ని భీమసేనుడి చేత పంపించాడు. ధర్మరాజు గారే సామాన్యుడు కాడు. ఆయన కడుపులో ఉండే భావన ఆయనకుంది. వీడు జ్ఞాతి, మన యందు సుహృద్భావం ఉన్నవాడు కాడు. కడుపులో ఎప్పుడూ మన మీద కక్షతో ఆలోచిస్తూ ఉంటాడు. భీముణ్ణి చూస్తే మరీ బాధ. అవమానాన్ని పొంది ఉన్నవాడి దగ్గరికి భీముణ్ణిచ్చి పంపించాడు. ఇప్పుడు ఆయన పంపించింది కాకతాళీయమే అయి ఉండొచ్చు. అక్కడికి ఏదో భీముణ్ణి పిలిచి వరే పట్టుకెళ్ళి పట్టలేవరా అని ఉండొచ్చు. కానీ అదే ప్రమాదమే. భీముడంటే దుర్యోధనుడికి పుట్టుక నుంచి కోపం. ఎందుకనంటే ఇద్దరు మళ్ళా యుద్ధం చేస్తారు కదా, యుద్ధం చేస్తారు. అసలు భీముణ్ణి చంపడానికి చేసినన్ని ప్రయత్నాలు దుర్యోధనుడు బహుశా ఎవరిని చంపడానికి చేసి ఉండలేదు. ఒక్క భీముణ్ణి చంపాలని అన్ని ప్రయత్నాలు చేశాడు. అటువంటి భీమసేనుడు బట్టలు పట్టుకుని ఆభరణాలు పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వస్తే అసలే అవమానపడున్నాడు. దాని మీద తెచ్చిన వాడు భీమసేనుడు. బట్టలు పుచ్చుకోవడం, ఆభరణాలు పుచ్చుకోవడం పైకి పుచ్చుకుని ఉండొచ్చు, కానీ ఈ పుచ్చుకుని ఉండడమే తనలో అసూయ పెంచింది. ఎక్కడ పెట్టాడు ధర్మరాజు గారు తీసుకెళ్లి రాజసూయ మహాయాగంలో తనకి వచ్చిన కానుకలన్నీ పుచ్చుకోమని పెట్టాడు. వచ్చిన మహారాజులందరూ ఇచ్చిన కానుకలన్నీ ధర్మరాజు పనుపును పుచ్చుకున్నాడు. ధర్మరాజుకి ఇంత వైభవాన్ని ఏడుపు. దానికి తోడు ఇప్పుడు తను అవమానపడితే భీముడు పట్టుకొచ్చి బట్టలు భూషణాలు ఇచ్చాడు. మరింత వ్యగ్రతని పొందాడు. అయిపోయింది. శకుని తీసుకుని దుర్యోధనుడు మరునాడు బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. చాలా రోజులైంది ఎవరితో మాట్లాడు, అన్నం తిండవు, ముభావంగా ఉంటాడు. ఏదో వ్యథ, నిట్టూర్పులు, తనలో తనకి ఆలోచన, ఏదో బెంగ పెట్టుకున్నట్టు, చికాకు, కోపం, ముభావంగా ఉంటున్నాడు. ఉంటుంటే ఎటువంటి వారు దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తాడో అలాంటి వాడే దగ్గరికి వెళ్ళి అడగాలి కదా. ఎవరికి జవాబు చెప్తాడో వాడే అడగాలి. కందుగల పసిడిగాంచిన గంధి వివర్ణమైనట్లు కౌరవు కాయం పొందగ వివర్ణమయి కడు వందే మనస్తాప హవ్య వహదాహమునన్. ఆయన ఎక్కడైనా కొంచెం మకిలి ఉన్నటువంటి బంగారాన్ని తప్పం చేస్తే అది నల్లగా వస్తుంది ముందు. అది ఎలా నల్లబడుతుందో అవమాన భారాన్ని కడుపులో పెట్టేసుకున్నటువంటి దుర్యోధనుడి యొక్క శరీరము అలా వివర్ణమైపోయింది. అంతటి నల్లటి ఆకృతిని దాల్చింది. అంటే దాన్ని బాగా రగులుస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. ఆ అసూయాభావము మనసునందు పొటమరించిన దానిని ఎలాగో అలా తగ్గించే ప్రయత్నం చేయలేదు. ఒక్క మాట అనుకుంటే పోతుంది. ఇంత ఐశ్వర్యవంతుడు మా ధర్మరాజు అయి ఉండడం నా అదృష్టం అనుకుంటే, ఎవరిదో కాదు ఇదంతా మా అన్నదమ్ములదే అనుకుంటే ఇంత ఏడవలసిన పని లేదు.
అది వాళ్ళది, తనది కాదు. అది తాను ఓర్చలేడు. ఓర్చలేకపోవడంలో దుర్యోధనుడికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? తనకున్నదాని చేత తృప్తి పొందడు, అవతల వారికి ఉన్నది పోయే వరకు. దానికి అసూయ అని పేరు. తనకి ధర్మరాజు గారి కన్నా ఐశ్వర్యం ఉండి ఉండవచ్చు, ఆయనకి తృప్తి ఉండదు. ధర్మరాజు దగ్గర తనకి లేనిది ఒకటి ఉంది, అది ధర్మరాజుది కాకూడదు. అప్పటి వరకు తాను సక్రమంగా ఉండలేడు. ఏముంటుంది? మయసభ ఉంది. ఇప్పుడు ఆ మయసభ ధర్మరాజుదయ్యున్నంత కాలం దుర్యోధనుడు నిద్రపోలేడు. దీనికన్నా ప్రమాదకరమైనటువంటి జీవన విధానము లోకమునందు ఇంకొకటి ఉండదు. దానికే అసూయ అని పేరు. నీకు ఉన్నదానితో తృప్తి చెందడం నీకు అలవాటైతే నీ దగ్గర 10 రూపాయలు ఇంకో 5 రూపాయలు కలిపి 15 రూపాయలు చెయ్యొచ్చు. పక్కనున్న వాడిది మాత్రం వాడికి ఉండకూడదు అంటే ఎలా? నీకు తృప్తి ఎలా కలుగుతుంది? ఇతరులకున్న దాని పట్ల అసూయతో ఏడిచేవాడిని ఎవరు బాగు చేయగలరు? ఇవాళ ధర్మరాజు, రేపు ఇంకోటి కనపడతాడు, వాడి మీద ఏడుస్తాడు. తాను తప్ప ఇంకొకడు ఉండకూడదు. ఇంకొకడు ఉండకూడదంటే అది ఏ కారణానికి ఏదైనా అయి ఉండొచ్చు. తన కంటికి నచ్చింది ఇతరులది అయి ఉండకూడదు. కలిపురుష లక్షణం. కలిపురుషాంశతో జన్మించినటువంటి వాడు. అందుకని నల్లబడిపోయి ఉన్నాడు. శకుని వెళ్లి దుర్యోధనుడితో అన్నాడు, ఇన్ని దినములయ్య నేటికి నాతోడ ఇభపురేష పలుక విట్టులేలా, నీ ముఖంబు దీర్ఘ నిశ్వాస ధూమ సంహతుల చేసి కలుషమైన యదియా. ఇన్ని రోజులైంది నువ్వు నాతో మాట్లాడటం లేదు, ముభావంగా ఉంటున్నావు. నేనంటే చాలా ప్రీతి కదూ, నన్ను పిలిచి మాట్లాడాలిగా, మాట్లాడటం లేదు. ఏమిటో చికాగ్గా ఉంటున్నావు, ఏమిటి అసలు కారణం, ఎందుకు అలా ఉన్నావు చెప్పు అన్నాడు. తనకి అత్యంత ప్రీతిపాత్రుడైన వాడికే చెప్తాడు ఆ కారణం. అందుకని శకునితో చెప్తున్నాడు, నీవు నిజూచి అట్టి సభనేని వినంబడ దేయుగంబులన్ భూవలయంబులో నది అపూర్వము సర్వమనోజ్ఞమిష్ట భోగామహమిక్రియంబడశనయ్య మహాత్ముడు దాననేమి సంభావిత భగ్యుడయ్యను ప్రభాకర తేజుడు ధర్మజుండిలన్. నీవును చూచితివి అట్టి సభనేని వినంబడ దేయుగంబులన్. నువ్వు చూశావు. అక్కడ మొదలుపెట్టాడు. నేనే కాదు చూసింది, నువ్వు చూశావు. మామయ్య, మేనమామ కదూ, గాంధారి తమ్ముడు, నువ్వు చూశావు. అసలు అలాంటి సభ ఏ యుగంలోనైనా ఉందా? ఎవరి దగ్గరైనా? ఈ భూవలయంబులోనది అపూర్వము. ఈ భూమండలంలోనే ఆ సభ అపూర్వం. అది సర్వమనోజ్ఞ ఇష్ట భోగామహ మేక్రియంబడశనయ్య. ఇంత గొప్ప సభ ధర్మరాజు ఎలా పొందాడు? మహాత్ముడు దాననేమి సంభావిత భగ్యుడయ్యను ప్రభాకర తేజుడు ధర్మజుండిలన్. సూర్యుని వంటి కాంతి కలిగినటువంటి ఆ ధర్మరాజు ఆ మయసభని ఎలా పొందాడయ్యా? ధర్మం చేత పొందాడు. శరణాగత వత్సలుడైన అర్జునుని యొక్క క్షాత్రధర్మం చేత పొందాడు, ప్రత్యుపకారంగా మయుని దగ్గర. ఆ విషయాన్ని ఆలోచించాడు. అది దాని జోలికి వెళ్ళాడు. వాళ్ళు ధర్మాత్ములంటే ఒప్పుకోడు. కాబట్టి ఇంత గొప్ప సభ వాళ్లకుంది, అది నేను చూశాను. వాళ్లకున్న అంత గొప్ప సభని చూసిన తర్వాత నాకు నిద్రపడుతుందా? నాకు అన్నం సహిస్తుందా? నేను ప్రశాంతంగా ఉంటానా? ఇంతకన్నా దారుణమైన వ్యక్తిత్వం ప్రపంచంలో ఇంకొకటి ఏమైనా ఉంటుందా? ఉండదు. కడు భయమంది వానికి దగన్మరి వైశ్యులవోల వశ్యులై పొడమినతి ప్రసిద్ధులకు భూపుతులెల్ల మహాధనావళుల్ దడయక తెచ్చి ఇచ్చి కరదానము చేయుట పార్థివత్వం ఎప్పడియే పృథాగ్రపుత్రునకు పాండవ తేజము పర్వ్య నెల్లచో. చూశావు, ఆ మైసభా మంటపంలో కృష్ణుడికి అగ్రపూజ చేశారు. ఆ అగ్రపూజ చేస్తున్నప్పుడు ఎంత విచిత్రమయ్యా, ఈ ప్రపంచంలో ఉన్న రాజులందరూ వైశ్యుల్లా మారిపోయారు అన్నాడు. వైశ్యుల్లా మారిపోవడం అంటే, వైశ్యుడు వ్యాపారం చేస్తాడు. వ్యాపారం చేసేటప్పుడు అది దాచుకు చేసేది కాదు. ఆ కొట్టన్న తర్వాత 10 మంది ముందు విప్పి పెడితేనే కాదు 10 మంది చూసి ఇక్కడ ఈ సరుకుందని చెప్పి వచ్చేది. కాబట్టి అందులోకి దొంగ వస్తాడు, దొర వస్తాడు, సంఘ వ్యతిరేక శక్తులు వస్తాయి, కొనుక్కునే వాళ్ళు వస్తారు, పనులేసేవాళ్ళు వస్తారు, నియంత్రించే ప్రభుత్వం వస్తుంది, మాట సాయం చేసే మంచివాడు వస్తాడు. వచ్చిన ప్రతివాడు కొన్నా కొనకపోయినా ఎంతో మర్యాదతో మాట్లాడాలి. అంతేకాని మీ దగ్గర డబ్బులు ఉన్నాయో తీసి చూపించండి అప్పుడు చెప్తాను. ఏంట్రా ఆయన చూపించకండి అనగలడా? అనలేడు. అన్నీ చూసేసి 1000 బట్టలు చూసి
అబ్బే ఇది కాదు, ఈ మధ్య వస్తున్న అంచు వేరని వెళ్ళిపోయినా కూడా నవ్వుతూ ఊరుకుని మళ్ళీ మడతలెట్టి లోపలెట్టుకోవాలి, అంతేకాని దెబ్బలాడకూడదు. వైశ్యుడు తన వ్యాపారాభివృద్ధి కొరకు ప్రతి వాళ్ళని గౌరవించాలి, తప్పదది. వీసమిత్తు లాభం లేనిదే వ్యాపారస్తుడు వరదలో దూకడం అని సామెత. కాబట్టి ఆయన ఆ గౌరవాన్ని పాటించకపోతే తన వ్యాపారాన్ని చేయలేడు. అది నేను తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క పరిమితి ఉంటుంది. ఓ ప్రభుత్వోద్యోగి ఉన్నాడు అనుకోండి, సాధారణంగా పిల్లలతో అంటారు, మేమెవరి మీద ఆధారపడక్కర్లేదురా, మేము చచ్చిపోయేంత వరకు మా ఉద్యోగం మమ్మల్ని కాపాడుతుంది. మేము ఉద్యోగంలో ఉన్నా, ఉద్యోగం వదిలిపెట్టినా కూడా, మాకు జబ్బు వచ్చినా కూడా హాస్పిటలైజేషన్ని కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది. మాది గవర్నమెంట్ ఉద్యోగం, ఎవరికి భయపడక్కర్లా. 60 ఏళ్ళు వచ్చే వరకు ఉద్యోగం చేస్తాను, 60 ఏళ్ల తర్వాత పెన్షన్ ఇస్తుంది. నేను ఏ కొడుకు మీద ఏ కూతురు మీద ఆధారపడవలసిన అవసరం నాకు లేదంటాడు. ఎందుకని? అది ఆయన ధైర్యం, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నానని. ఆయనకి అది ధైర్యం అయితే వైశ్యుడు అలా అనలేడు. ఇవాళ 50 లక్షలు అమ్మేశానంటే ఇంకా వ్యాపారానికి వస్తే ఎంత రాకపోతే ఎంత అనలేడు. ప్రతిరోజు అమ్మాలనే చూస్తాడు, దినదినాభివృద్ధి పొందాలనే చూస్తాడు. కాబట్టి అందరి పట్ల అణుకువగా ఉండాలి. అలా ఈ రాజులేమిట్రే ఇంత అణకువగా వచ్చారు, ఒక్కడి దగ్గర ధైర్యం లేదు. వచ్చి కప్పాలు వరుస క్రమంలో నిలబడి కట్టేశారు కదరా ఒక్కొక్కడును. అతి ప్రసిద్ధులకు భూపుతులెల్ల మహాధనాములు దడయక తెచ్చి ఇచ్చే కరదానము చేయుట పార్థివత్వమెర్పడియే పృథగ్రపుత్రునకు పాండవ తేజము పర్వె నెల్లతోన్. అంతంత కప్పాలు తీసుకొచ్చి వాళ్ళందరూ భయంతో భక్తితో కట్టేస్తుంటే ఎక్కడ చూసినా పాండవుల యొక్క పౌరుష పరాక్రమాలు విస్తరిల్లితే నాకు ఎంత చిన్నతనంగా అనిపించింది. అక్కడే నిలబడి ఒక్కొక్కడిని వరుస క్రమంలో నించోపెట్టి తీసుకెళ్లి వాళ్ళందరికీ కూడా ఆ బహుమానాలు ఇప్పించడమా, వాళ్ళందరూ బహుమానాలు కట్టి ధన్యులైనట్టు వెళ్ళిపోవడమా, అవన్నీ నా కర్మకాలి నేను బుచ్చుకుని వాళ్ళ కోశాగారం అంతా నింపడమా? ఏమిట్రా ఎంత వైభవంరా పాండవులది! జన్నంబు చూడగ సకల భూముల నుండి వచ్చిన రాజ్యవరులు అవని సురులకు వైశ్యుల శూద్రుల ఆత్మీయ బంధు సుహృదీశ్వర భట నియోగ జనులను పేదల సాధుల నిత్యంబు తాన పరీక్షించి తగవిరింగి ఎన్నంబు దయపెట్టి అందరూ కుడిచిన తను మధ్య అర్ధరాత్రంబునప్పుడు కాని కుడువదట్టె కమలాక్షి ద్రౌపది అదియుగాక అమ్మహాద్ధరమున అధముడయ్యూకడు ప్రియంబున అభ్యర్థితుండు కాని వంచితుండు లేడు. అసలు ఏమదృష్టం! ఆ పాండవులు కప్పాలు పుచ్చుకోవడం ఒక ఎత్తైతే, ఆ ద్రౌపదీదేవి యావత్ భరతఖండం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, యజ్ఞం చూడ్డానికి వచ్చినటువంటి రాజులకు, వైశ్యులకు, ఇతరమైనటువంటి కులాల వాళ్ళకి, అందరికీ, సుహృత్తులకు, భటులకు తాను దగ్గరుండి జాగ్రత్తగా పరీక్షించి కడుపు నిండా తింటున్నారా తింటలేదా చూసుకుంటూ ఇంకొంచెం వేసుకోండి ఇంకొంచెం వేసుకోండి అని వడ్డన చేసి అర్ధరాత్రి ఎప్పుడో తాను అన్నం తిని పడుకునేది. ఎంత కీర్తి సంపాదించింది! ఏమి ద్రౌపదీదేవి, ఏమి ఆదరణ అని ఎంత పేరు తెచ్చుకుంది! ఎంతమందికి అన్నం పెట్టింది ఆ రోజుల్లో! అంతమందికి అన్నం పెట్టి ద్రౌపది కీర్తి తెచ్చుకుంటుంటే నా కడుపు మండిపోలా? అది ఆయన బాధ. ఏం చెప్తాం? యాదవు చేతి చక్రము భయంకరమై శిశుపాల మస్తకచ్ఛేదము చేసినంగడు ప్రసిద్ధుల శౌరులనైన రాజుల యాదవ ముందటం జయజయధ్వనులిచ్చిరి గాని వాని శౌర్యోదయ వృత్తి కట్టెనుదర నోపరు ఎవ్వరు విక్రమింపగన్. ఒక పక్క అంత రాజ్యసభలో శిశుపాలుడు లేచి సభకి అవమానం జరుగుతోందన్నా సరే ధర్మరాజు అది అవమానం కాదు, కృష్ణుడికే అగ్రపూజ అంటుంటే, కృష్ణుడు చేతి చక్రంతో అడిగిన శిశుపాలుడిని చంపేస్తే ఒక్కడు లేచి ఇదే విదారుణం అన్నవాడు లేడు. పైగా జయజయధ్వానాలు చేశారు అందరూ కృష్ణుడికి. ఎంత బాధేసింది నాకు! ఇంతమంది ఆ కృష్ణుడికి పాండవులకి జయజయధ్వానాలు చేయడమా? అతుల పరాక్రమర్జితములైన ధనంబుల పేర్మి చేసి ఉన్నతమగుచున్న పాండు నరనాథ తనూజుల లక్ష్మినాక అసమ్మతమయి సువిలింగే వినుమాతుల మానధనాఢ్యుడైన భూపతి సహింపమోపునే సపత్తుల వృద్ధియు ఆత్మహానియున్. చూడవయా మాతుల, ఓ మేనమామ, అతుల పరాక్రమర్జితములైన ధనంబుల పేర్మి చేసి విశేషమైనటువంటి పరాక్రమంతో అంత ధనాన్నంతటినీ ఆర్జించి ఉన్నతమగుచున్న పాండునరనాథ తనూజుల లక్ష్మినాక సమ్మతమయి సువిలింగే, అంత ఐశ్వర్యాన్ని పాండవులు పొంది ఉండడం చేత నాకు విశేషమైనటువంటి అసూయ కలుగుతోంది.
నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను. మానధనాఢ్యుడైన భూపతి సహింపనూపునే సపత్నుల వృద్ధియు నత్మహానియున్. ఆత్మాభిమానం ఉన్నటువంటి ప్రభువు ఇతరులు వృద్ధి పొందుతూ తాను తక్కువైపోతుంటే చూస్తూ ఉండగలడయా? దానికి జోడింపు. తను పనికి మాలిన వాణ్ణి తన ఎందు తప్పు బుద్ధి ప్రవేశిస్తోందండవు, తనది మంచి బుద్ధి అని చెప్పుకోవడం. ఒప్పుకోలేట మానధనుడైనటువంటి రాజు సపత్నుల వృద్ధియు నత్మహానియున్ అంగీకరించాడు. అందుకని నాకు పాండవుల మీద అసూయ పుట్టింది అంటే శకుని అన్నాడు, ఎందుకయ్యా అంత బాధపడతావు? మీ నాన్న ఒప్పుకోవాలి, కానీ మీ నాన్న ఒప్పుకుంటే ఒక్క సైనికుడి అవసరం లేకుండా ధర్మరాజు గారిని ద్యూతానికి పిలిచి మాయాద్యూతంలో, ధర్మరాజుకి ద్యూత క్రీడ అంటే మిక్కిలి మక్కువ, కానీ ద్యూతమునందు ప్రావీణ్యమున్నవాడు కాడు. నన్ను మించినటువంటి వాడు 3 లోకములలో లేడు. మాయాద్యూతంలో చప్పుడవ్వకుండా పావుగంటలో పాండవుల యొక్క సమస్త సామ్రాజ్య వైభవాన్ని నిధిగా చేసేస్తాను. కానీ మీ నాన్న ధృతరాష్ట్రుడు మహారాజు, అతను అంగీకరించాడు. అతను అంగీకరిస్తే తప్ప ఈ ద్యూతం జరపడానికి వీల్లేదు. అందుకని ఎలాగైనా సరే మీ నాన్న యొక్క అనుమతిని సంపాదించాలన్నాడు. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, దానికేమీ లోటు, మా నాన్నని ఒప్పిద్దాం పద అన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. దుర్యోధనుడు వచ్చాడు, శకుని వచ్చాడు. పరమప్రీతితో ఆ ధృతరాష్ట్రుడు కొడుకొచ్చాడని సంతోషించాడు. అది మనసుకి పట్టేటట్టుగా నేపథ్యాన్ని తయారు చేయడం అనేటటువంటి ప్రక్రియలో శకుని ఎంత సిద్ధాస్తుడో అర్థమవుతుంది. అవతల వారి మనసుకి ఉన్నటువంటి బలహీనతని బాగా పట్టుకున్నాడు. ధృతరాష్ట్రుడికున్న పెద్ద బలహీనత ఏమిటంటే, మహారాజుగా రాజ్యక్షేమం కోసం నిర్ణయం చేస్తావా, మహారాజులా మంచివాడిలా పైకి నటిస్తూ పుత్రవ్యామోహంతో కొడుకు కోసమని ఎంత ధర్మాన్నైనా బలిపెట్టేస్తావా అంటే, మహారాజుగా రాజ్యక్షేమాన్ని కోరి కొడుకుని మందలించలేక పైకి మంచివాడిలా ధర్మాత్ముడులా కనపడుతూ తన కొడుకు యొక్క ప్రయోజనం కోసం అంధుడై లొంగి పైకి మంచివాడిలా కనపడుతూ ఎంత ప్రమాదకరమైన పని చేయడానికైనా తెగిస్తాడు. అది ధృతరాష్ట్రుడి యొక్క లక్షణం. ఒక విధంగా చెప్పాలంటే దుర్యోధనుడి కన్నా ధృతరాష్ట్రుడు ప్రమాదకారి. ఎందుచేతనో తెలుసా? దుర్యోధనుడు చెడ్డవాడని తెలిసిపోతుంది. దుర్యోధనుడు చెడ్డవాడు కాడు అనడానికి ఏం ఉండదు. నేను చెడ్డవాడిని కాను అని వాడు చెప్పుకోడు. నాకు అసూయ ఉంది, పాండవులు వృద్ధిలోకి వస్తే నేను తట్టుకోలేను, నేను అన్నం తినలేనని చెప్తాడు. ధృతరాష్ట్రుడు అలా చెప్పాడు. నా తమ్ముడి కొడుకులండి, నాకెంత ప్రేమండి, వాళ్ళు నా బిడ్డలండి అంటాడు. కడుపులో రాచ పదవిని అడ్డుపెట్టి తమ్ముడి కొడుకుల రాజ్యాన్ని తన కొడుకులకి ఇప్పించడానికి ఎంత కుట్రయేకైనా సిద్ధపడతాడు. కాబట్టే అసలు మహాభారతంలో దుర్యోధనుడి కన్నా దుష్ట చతుష్టయం కన్నా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అంటే ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అన్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కుటుంబాధిపతి అయినటువంటి వాడి ప్రధాన ధర్మమేమి? తప్పో ఒప్పో వాడు సరిగా అర్థం చేసుకొని చేసుకోకపోని, పిల్లలు సక్రమమైన మార్గంలో లేనప్పుడు వేలిలా చూపించి చెప్పగలిగిన ధైర్యం కుటుంబాధిపతికి కొరవడిపోతే, తండ్రి స్థానంలో ఉండి కొడుక్కి మాత్రమే ప్రయోజనం చెయ్యాలనుకున్నవాడు ఆ తండ్రి స్థానానికి పక్కన తాను ఎన్ని స్థానాలలో కూర్చోగలడో అన్ని స్థానాలని కొడుకు కోసం బలిపెట్టేస్తాడు. తాను ఒక కార్యాలయంలో అధికారి అయితే ఆ సమర్థతని కొడుకు అభ్యున్నతి కోసం బలిపెడతాడు. ఏమైనా చేస్తాడు కొడుకు కోసం. తాను సమాజంలో ఒక పెద్దరికంలో ఉంటే తన కొడుకు కోసం ఈ పెద్దరికాన్ని అడ్డుపెట్టి, ఈ పెద్దరికం అనేటటువంటి ముసుగులో ఎంత చిన్నతనానికైనా దిగజారిపోతాడు. మొట్టమొదట బలిపెట్టవలసింది ఏదైనా ఉంటే, తనను తాను పరిశీలించుకోవలసినది ఏదైనా ఉంటే, తన కడుపున పుట్టిన పిల్లలు వక్రమార్గంలోకి వెళ్ళిపోతున్నారని తెలుసుకున్నప్పుడు వాళ్ళకే చెప్పలేని వాడు లోకమునందు ఏ ఇతర స్థానమునందు కూర్చుని చెప్పడానికి అధికారమును పొందలేడు. వాడు సమాజమునకు ప్రమాదకారి. వాడు దెబ్బతింటాడు, లోకాన్ని దెబ్బతీస్తాడు.
సంతానము మీద ప్రేమ ఉండడం తప్పు కాదు, సంతానం మీద వ్యామోహం ఉండడం, సంతానం ఏది కోరినా ఎంత అధర్మ మార్గంలో వెళ్ళిపోతున్నా నా బిడ్డ అన్న భావనతో ధర్మాన్ని చెప్పకపోవడం మాత్రం కొడుకు ఏమైపోతాడో నాకు తెలియదు, కానీ ఆ స్థానంలో కూర్చున్న తల్లిదండ్రులు మాత్రం భ్రష్టులైపోతారు. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ధృతరాష్ట్రుడు. అలా చెప్పే ధైర్యం లేనప్పుడు ఆ తండ్రితనం చచ్చిపోయినట్టే, వాడు పనికొచ్చేవాడు కాడు తండ్రితనానికి. అందుకే ఆ ఏ మాట చెప్పాలో తెలుసు శకునికి. ఏ మాట అంటే ధృతరాష్ట్రుని యొక్క సమస్త పదవులు కొడుకు కోసం ఉడ్డేస్తాడో ఆ మాట అన్నాడు. ఇద్దరూ వెళ్ళారు. దుర్యోధనుడు తండ్రి పాదాల దగ్గర కూర్చుని నమస్కారం చేశాడు. ఏరా నాయనా దుర్యోధన ఇలా వచ్చావు అన్నాడు. శకుని చెప్పాడు జవాబు. ధృతరాష్ట్రునితో అన్నాడు, నీ కొడుకు కృషించిపోయాడు, కళావిహీనుడైపోయాడు, కనుక్కో ఎందుకో అన్నాడు. ఈ మాట చాలు ధృతరాష్ట్రుడికి. దేనికి కృషించిపోయావు, దేనికి కళావిహీనుడవయ్యావు అని అడిగి, నేను ఈ కారణానికి కృషించిపోయాను, పాండవుల ఐశ్వర్యాన్ని చూడలేకపోతున్నానంటే చెయ్యి నోర్మోయ్ అనలేడు ధృతరాష్ట్రుడు. కొడుకు కృషించిపోయాడు, కళావిహీనుడైపోయాడు. ఇప్పుడు ఏది వస్తే తనకున్న దాని చేత కాదు ఇతరులకున్నది తనదైతే కొడుకు సంతోషిస్తాడో అది ఏదైనా ఎంత అధర్మమైనా తన రాచ పదవిని అడ్డుపెట్టైనా కుతంత్రంతో చేస్తాడు ధృతరాష్ట్రుడు. ఇది తెలుసు శకునికి. అక్కడొచ్చింది ప్రమాదం. తండ్రి అవడం గొప్ప కాదు, తండ్రిగా కూర్చోగలగడం గొప్ప, తండ్రిగా రాణించడం గొప్ప, కర్తవ్యతానిష్టతో ఉండగలగడం గొప్ప. అందుకే ఆ మాట శకుని అనగానే కంగారు పడిపోయాడంతే. గబగబా వంగి కొడుకు ఒళ్ళంతా తడివేశాడు. తడివేసి కౌరవైశ్వర్యంబు గౌరవంబున సమర్పితమయ్య నీయంద పేర్మితోడ అనుజులు మిత్రులు అనుచరులను నీకు ప్రీతులు కాని అప్రియులు లేరు, వివిధ భోగముల్ దివిజేషణము గల అట్టుల కలవు నీకనుభవింప, సకల భూపతులు బాయక భక్తియుక్తులై ఒలసి మీ పలుపు చేయుదురు, పేర్మినేమి కొరతయ్యే ఇట్లు డయ్యను తనుఛాయ తరిగియుండ, సకల ధరణి రాజ్య భోగ సుఖ పరాన్ముఖత్వము పొంద, ఏల నీకు కురుకులీశ్వరుండ. అది కొడుకుని పిలిచినటువంటి సంబోధన. ఒక తండ్రి కొడుకు కృషించిపోయి కళావిహీనుడవై అయ్యాడంటే ఎందుచేతరా అనొక మాట అంటే చాలు. నాన్న నీకు ఇన్నున్నాయి కదరా అన్నాడంటే ఆ కొడుకు ఎప్పుడూ ఏవి కోరుకుంటాడో, ఏదో లేదని ఏడుస్తున్నాడు, నీకు ఇంకా ఏది లేదు నాన్న అని అడిగినట్టేనా? నాన్న నీకు ఏసీ గది ఇచ్చాను కదా నాన్న, నీకు సెల్ ఫోన్ ఇచ్చాను కదా నాన్న, నీకు కంప్యూటర్ కొనిపెట్టా కదా నాన్న, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే మోటార్ సైకిల్ కొనిచ్చాను కదా నాన్న, నువ్వు ఎవరిని గుద్దేసినా డబ్బులు కట్టి కేసులు మాఫీ చేసేస్తాను కదా నాన్న, అయినా ఎందుకు ఏడుస్తున్నావు అని తండ్రి అంటే వాడు పనికొచ్చే తండ్రా పనికి మాలిన తండ్రే? దేనికి ఏడుస్తున్నావురా అని అడగాలంతే కాదు. ఇన్ని మాటలు ఎందుకు? కౌరవైశ్వర్యంబు గౌరవంబున సమర్పితమయ్య నీయంద పేర్మితోడ. ఏమిరా కౌరవుల ఐశ్వర్యం అంతట్లోనూ ఎక్కువ భాగాన్ని నీకే కట్టబెట్టేశాను కదరా, తప్పు కదూ? తాను రాచరికంలో ఉండి అదేం పని అసలు? నీకే కట్టబెట్టానుగా. అనుజులు మిత్రులు అనుచరులను నీకు ప్రీతులు కాని అప్రియులు లేరు. నీ చుట్టుపక్కల ఉండే స్నేహితులనుకో, నీ తమ్ముళ్ళనుకో, నీ అనుచరులనుకో, వాళ్ళందరూ నీ ఎందు ప్రియభావనతో ఉన్నవాళ్లే కానీ నీ పట్ల అప్రియమైన భావన ఉన్నవారు కారే. వివిధోపభోగముల్ దివిజేషణకు కల అట్టుల కలవు నీకు అనుభవింప. వివిధ భోగోపకరణములు దేవేంద్రుడికి ఎలా ఉంటాయో అనుభవించడానికి అలా అన్ని భోగోపకరణములు నీకు సమకూర్చాను అనుభవించమని. అన్ని ఉన్నాయిగా, ఇంకా ఏమిటి లోటు వచ్చిందిరా? సకల భూపతులు బాయక భక్తియుక్తులయ్యులసి నీ పనుపు చేయుదురు. ఇంతమంది రాజులు నీకు భయపడి నీకు ఊడిగం చేస్తున్నారు, ఇన్ని నీకు సమకూర్చాను కదరా. ఇన్ని ఉన్నా పేర్మి ఏమి కొరతయ్యే, నీకు ఇంకా ఆధిక్యతలో ఏమి తక్కువ వచ్చిందిరా? ఎందుకలా చిక్కిపోయావు? ఎందుకంత కళావిహీనుడు అయిపోయావు? రాజ్య భోగమునందు పరాన్ముఖత్వం ఎందుకు వచ్చింది నీకు? ఈ భోగాలు నేను అనుభవించానని ఒక్కడివే అలా కృషించిపోయి ఎందుకు కూర్చుంటున్నావురా?
ఏల నీకు కురుకులేశ్వరుండా, కురుకులమునకు ఈశ్వరుంటేవాడు అటువంటి వాడా అంటే ఎంత పుత్ర వ్యామోహమో, ఆ వ్యామోహం ముందు ఎంత యుక్తాయుక్త విచక్షణ కోల్పోతాడో, కొడుకు కోసం ఏదైనా చేసేయడానికి ఎంత సిద్ధపడిపోతాడో, అన్నీ కొడుకు కోసం చెయ్యడానికి సిద్ధపడుతూ తాను చాలా మంచి వాళ్ళని సంప్రదించి దాన్ని చేసినట్టు ఎంత బాగా నటించగలడో, పైకి కళ్ళు లేకపోవడమే ఉన్నా పైకి అంధుడులా కనపడినా లోపల నిజంగా ఎంత అంధుడో, ఎంత క్రూరుడో, ఎంత కపటియో ఈ ఒక్క పద్యం చెప్తుంది. అందుకే ఒక వ్యక్తి పరిణితి తెలుసుకోవడానికి వాడి కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు, కొడుకు తండ్రితో మాట్లాడుతున్నప్పుడు కొడుకు ఎలా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు అన్నదాన్ని బట్టి ఆ తండ్రి పరిణితిని గుర్తించి దగ్గర ఉంచుకోవచ్చా, దూరంగా పెట్టాలా నిర్ణయించుకోవచ్చు. కొడుకుతో మాట్లాడటమే చేత కాని తండ్రి లోకాన్ని ఉద్ధరిస్తాడా? ఏం ఉద్ధరిస్తాడు వాడు? అంతటి వ్యామోహం కొడుకు మీద. ఇన్ని మాటలు అడిగాడు. అందులో ఎక్కడైనా ఎందుకు అలా ఉన్నావురా అని ఒక మాట అడిగి వినాలి. ఇన్ని నీకు ఇచ్చాను కదరా అంటే ఇంకా ఏదో ఇమ్మని అడుగుతావురా నువ్వు, అయినా ఏం చేస్తాను తెస్తాను లేరా అన్న భావన ఉందా లేదా? ఇక ఆ కొడుకు ఎలా బాగుపడతాడండి? ఆ కొడుకు దేన్నో గుద్దేశాడని ఏడవడం కాదు, ఇంటర్మీడియట్ జూనియర్లో కొడుకు పేచీ పెట్టాడని మోటార్ సైకిల్ ఇచ్చిన తండ్రి కదా శిక్షార్హుడు ముందు. నేనైతే అంతే చెప్తా, మీరేమైనా అనుకోండి. కాబట్టి దుర్యోధనుడు అన్నాడు ధృతరాష్ట్రునితోటి, ఏం చెప్పమంటావు నాన్న, పాండవుల రాజ్యం ఎక్కడి వరకు ఉందో తెలుసా నీకు? రాజసూయాగానికి వచ్చావుగా, చక్కగా కూర్చున్నావు, తిరిగి వచ్చేసావు. కానీ నేను రాలేదు, శకునితో కలిసి నేను ఉండిపోయాను అక్కడ, మైసభ చూసి వచ్చాను. పాండవుల రాజ్యం ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? ఉత్తర దిక్కున ఉత్తర కురుదేశముల వరకు విస్తరించింది. ఇప్పటి వరకు ఎవరి సామ్రాజ్యం లేదలా, అంత దూరం వెళ్ళింది. అర్జునుడు ఒక్కడే వెళ్ళి సంపాదించాడు. ఈ భూమండలం మొత్తం మీద వాళ్ళ పట్ల ప్రీతి కలిగిన వాడు కాబట్టి శ్రీకృష్ణుడు, బంధుత్వం ఉన్నవాడు కాబట్టి ద్రుపదుడు తప్ప వాళ్ళ చేతిలో యుద్ధం చేసి ఓడిపోని రాజు లేడు. సమస్త ధరణికి నాథుడు ఇవాళ ధర్మరాజు, సార్వభౌముడు. శైల కానన ద్వీప విశాలమైన వసుమతీ చక్రమంతియు వారి వశము. ఏను ఒక రాజసుతుడనై ఎట్లు దీని చూడనోపుదు ప్రభవశూన్యునట్లు. నాన్న, ఇవాళ పర్వతాలతో, అరణ్యాలతో, ద్వీపాలతో విశాలమైనటువంటి ఈ భూమండలం అంతా కూడా ధర్మరాజు గారి యొక్క ఏకఛత్రాధిపత్యంలో ఉంది, ఆయన పరిపాలనలో ఉంది. నేను ఒక రాజకుమారుణ్ణే. కానీ నాన్న, ఒక రాజకుమారుణ్ణయ్యుండి ధర్మరాజు గారి యొక్క ప్రాభవాన్ని చూసొచ్చాను. నాకేది ఇవ్వాల సామ్రాజ్య వైభవం? నీకు అన్నున్నాయి కదరా, ఇన్నున్నాయి కదరా అంటావేంటి నాన్న? ఏముంది నాకు? ధర్మరాజుకి ఎంతుందో చూశావా? నన్ను రత్న పరిగ్రహణంబునందు పాండవుండు నియోగించ పార్థివేంద్ర, సర్వరత్నాకరైక ప్రశస్త రత్న పుంజముల కాస్పదము ధర్మపుత్రు గృహము. నన్ను ఎక్కడ పెట్టాడో తెలుసా నాన్న ధర్మరాజు? వచ్చిన వాళ్ళందరూ ఇచ్చిన రత్నాల పళ్ళాలన్నీ పుచ్చుకోరా అన్నాడు. అలాగే అన్నాను నాన్న పొరపాటున. ఎన్ని పళ్ళాలు పుచ్చుకున్నాను లెక్కలేదు. సముద్రం రత్నాలకి వజ్రాలకి ఆలవాలం అంటారు, కానీ ఇవాళ అసలు ప్రపంచంలో ఉన్నటువంటి రత్నాలన్నీ ఎక్కడున్నాయో తెలుసా? ధర్మరాజు కోశాగారంలో ఉన్నాయి. అంత ఐశ్వర్యం ధర్మరాజుది. ఎవడో చెప్తే వినడం కాదు నాన్న, నేనే మోసి పంపించా కోశాగారానికి. నాకెంత బాధగా ఉంటుంది. ఎందరు రాజులు, ఎన్ని పదార్థాలు, పెద్ద చిట్టా చెప్పాడు. వాడు ఏనుగులు తెచ్చాడు, వీడు గుర్రాలు తెచ్చాడు, వాడు లొట్టిపిట్టలు తీసుకొచ్చాడు, వీడు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చాడు, వీడు పట్టుబట్టలు పట్టుకొచ్చాడు, వాడు భూషణాలు పట్టుకొచ్చాడు, వీడు బట్టలు పట్టుకొచ్చాడు. నాన్న, ఎంతమంది ఎన్ని పట్టుకొచ్చి ఎక్కడెక్కడ ఏ విశేష వస్తువులు ఉన్నాయో అవన్నీ ధర్మరాజుకి సమర్పించారు నాన్న. భావి పురాతనజ్యతన పార్థివ లక్ష్ములు పాండవేయు లక్ష్మీ విభవంబుతోడనుపమింప సమంబులు కావు. అశేష రాజావళిలోన నచ్చధికులైన సపత్నుల పేర్మి చూచి ఏ జూవె సహింపనోపక కృషుండ వివర్ణుడనైతి నెంతయున్. నాన్న, ఈ భూమండలాన్ని ఏలినటువంటి పూర్వపు రాజులు ఎవ్వరూ కూడా ఇంత ఐశ్వర్యవంతులు కారు.
అంత గొప్ప ఐశ్వర్యవంతుడైపోయినటువంటి ధర్మరాజు ఆ పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని చూసి నేను ఇలా చిక్కిపోయాను నాన్న, ఇలా కృషించిపోయాను నాన్న, అసూయతో నాకు నిద్ర పట్టట్లేదు నాన్న అన్నాడు. బయటపడిపోయాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. వాడు చెడ్డవాడైనా వాడి దగ్గర ఉన్న మంచి లక్షణం. నేను చెడ్డవాడిని, ఇంకోడికి ఉంటే నాకు నిద్ర పట్టదు. నాకుందని నేను నిద్రపోవడం కాదు, ఇంకోడికి ఉంటే నిద్రపోలేను. కాబట్టి నాన్న నాకు నిద్ర పట్టట్లేదు, నా రంగు తరిగిపోయిందన్నాడు. ఇంకో విషయం తెలుసా నాన్న, ఉందని ఏడవడం కాదు నాన్న, వాడు పెట్టిన దానికి ఏడుస్తున్నాను. ఎంత పెట్టాడో తెలుసా? 1,00,000 భూసురోత్తములు కుడిచిన మొనసి తనకు తాన మ్రోయు శంఖంబు ఒక్క నిమిషమే నియుడుగక మ్రోసే అయ్యద్ధరోత్సవంబునందు అన్ని నాళ్ళు. 1,00,000 మంది బ్రాహ్మణోత్తములు భోజనం చేస్తే శంఖం మోగుతుందోసారి. ఆ యజ్ఞం జరిగినన్నాళ్ళు ఆగకుండా శంఖం మోగుతూనే ఉంది. అంటే ఎన్ని లక్షల మంది బ్రాహ్మణోత్తములు అన్నం తిని ఉంటారు అక్కడ. అంతమందికి పెట్టాడు నాన్న. ఏం చెప్పమంటావు? అవన్నీ చూశాను నా కళ్ళతో. ఎంత ఐశ్వర్యం, ఎంత దాచాడు, ఎంత పెట్టాడు, అయినా తరగలేదు. ఇంత ఐశ్వర్యమా? ఎంత ఏడుస్తున్నాడో చూడండి. అందుకే గుమ్మడికాయలు దృష్టి తీస్తే పోతుందండి ధర్మరాజుకి. కాబట్టి ధరణి హరిశ్చంద్రుడు భాసురయశుడై చేస రాజసూయంబు అదియున్ సరికాదని ఏ వగతును సురుచిర విభవమున పాండుసుతు యజ్ఞముతో. హరిశ్చంద్రుడు ఎప్పుడో రాజసూయ మహాయాగం చేశాడంటారు కానీ నాన్న, అసలు ధర్మరాజు చేసినటువంటి రాజసూయ మహాయాగంతో పోలిస్తే హరిశ్చంద్రుడు చేసినటువంటి యాగం పెద్ద లెక్కలోకి రాదు. అంత గొప్పగా చేశాడు నాన్న. అభిషిక్తుడైన యమరాజసుతనకు సాత్యకి మౌక్తిక ఛత్రమొప్ప పట్టే భీముండును పార్థుండు మణిహేమదండ చామర యుగధారులైరి కమలనాభుండును కవలును ద్రుపద దేశపుత్రుండు భూమిపతుల మూర్ధాభిషిక్తుల మృక్కించుచుండిరి దర్పంబు వెలయంగా దాని చూచి ఏను మొదలగా మహీపతులెల్లను దీప్తి తరిగియుండా తివిరి మమ్ము నగిరి కృష్ణ పాండునందన ద్రౌపది సాత్యకులు గరంబు సంతసమున. తన పని తాను సాధించుకోవడానికి ఎన్ని అబద్ధాలాడతాడో దుర్యోధనుడు ఇది ప్రబల సాక్ష్యమి పంచం. ఇందులో అన్నాడు, అభిషిక్తుడైన ఈ యమరాజసు తనకు సాక్ష్యకి మౌక్తిక ఛత్రమొప్ప పట్టే. ఆ ధర్మరాజు గారు అవబృధ స్నానం చేశాడు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే అతి పవిత్రమైనటువంటి స్నానం అది. అవబృధం చేశారు అంటే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. అవబృధ స్నానం చేసినటువంటి వారు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వారు అవబృధం చేసిన వారండి, వారిని ముందు కూర్చోపెట్టండి అంటారు. అంటే అంత అనుష్ఠాన బలంతో అంతంత పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు చేస్తే చిట్ట చివర కూర్చోపెట్టి ఆ దంపతులకి కలశతో నీళ్లు పోస్తారు. మంత్రపూరితమైనటువంటి కలశలతో అభిషేకం చేస్తారు. ఆ స్నానానికి అవబృధ స్నానం అని పేరు. అటువంటి అవబృధ స్నానం చేసిన తరువాత సాత్యకి కృష్ణుడి పక్కన ఉంటాడు ఎప్పుడు. ఆయన పాండవ పక్షపాతి. ఆ సాత్యకి ఛత్రం పట్టుకున్నాడు నాన్న. భీముండును పార్థుండు మణిహేమదండ చామర యుగధారులైరి. ఒక పక్క భీమసేనుడు, ఒక పక్క అర్జునుడు బంగారు కొమ్ములతో ఉన్నటువంటి చామరాల్ని పట్టుకుని వీచారు ధర్మరాజుకి. కమలనాభుండును కవలును ద్రుపదేశ పుత్రుండు వేర్వేర భూమిపతుల మూర్ధాభిషిక్తుల మృక్కించుచుండిరి. వరుస క్రమంలో నించుని దర్శనం చేసుకుని ఒక్కసారి ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుంటామండి అని వరుస క్రమంలో వస్తున్న రాజులు తోసుకుంటుంటే ఒక పక్క కృష్ణుడు నిలబడి, ఒక పక్క నకుల సహదేవులు నిలబడి, ఒక పక్క ద్రుపదుని యొక్క కుమారుడు దృష్టజ్యుమ్నుడు నిలబడి, వీళ్ళందరూ కలిసి ఆ రాజుల్ని తోసుకోకండి ఒక్కొక్కళ్ళని తీసుకెళ్లి ధర్మరాజు కాళ్ళకి దండం పెట్టిస్తే వాళ్ళ కిరీట కాంతుల చేత ధర్మరాజు యొక్క పాదములు ప్రకాశించి వాళ్ళు కప్పాలు కడుతుంటే రత్నాలు ఇస్తుంటే నేను పళ్ళాలు అందుకని పక్కకు అందిస్తుంటే నాన్న ఏం జరిగిందో తెలుసా? నేను అదంతా చూసి చాలా బాధ కలిగి నా ముఖంలో కాంతి తిరిగి నేను పక్కన నించుంటే కావాలని నన్ను చూసి కృష్ణుడు, పాండునందనుడు అంటే పాండవులు, ద్రౌపదీదేవి, సాత్యకి వీళ్ళందరూ కలిసి మొక్కిస్తూ ఉండడం, నా వంక చూసి నవ్వుతూ ఉండడం. అలా నవ్వారు నాన్న. తండ్రికి ఎలా ఉంటుంది? అసలు పుత్రవ్యామోహం. అలా నవ్వారా వాళ్ళు?
రాజసూయంలో. అలా నవ్వితే నిజంగా భీష్మాదులు ఒప్పుకుంటారా? అసలు నవ్వితే భీష్మాదులు ఒప్పుకోవడం అలా ఉంచండి. అలా పరిహాసాస్పదంగా నవ్వేటటువంటి అత్యంత అల్పమైన సంస్కారము కలిగినటువంటి వాళ్ళ అంటే వాళ్ళు నవ్వారన్న మాటని భారతంలో దుర్యోధనుడు ఎన్నో మార్లు చెప్పాడు. ఒక్కొక్కసారి చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళ పేరు కలిపాడు, ఒక్కొక్కళ్ళ పేరు తీసేశాడు. ఒక్కొక్క సందర్భాన్ని కలిపాడు, ఒక్కొక్క సందర్భాన్ని తీసేశాడు. అంటే ఎన్ని అబద్ధాలాడాడు, వాళ్ళు నవ్విన దాన్ని ఎన్ని చోట్ల తీసుకొచ్చాడు. కృష్ణుడు నవ్వాడన్నాడు, సాత్యకి నవ్వాడన్నాడు, ద్రౌపదీదేవి నవ్విందన్నాడు, పాండవులు నవ్వారన్నాడు. ఇంతమంది మమ్మల్ని చూసి నవ్వడమే పనిగా పెట్టుకుని నవ్వారు నాన్న. నన్ను చూసి అసలే పుత్రవ్యామోహం, గుడ్డిరాజు. దానికి తోడు ఇప్పుడు దుర్యోధనుడు చెప్పిన మాటకి తమ్ముడి కొడుకుల మీద కక్ష పట్టుకుంటాడా? పట్టుకోడా? ఖచ్చితంగా కక్ష పట్టుకుంటాడు. అనగుడై 88,000 బ్రాహ్మణ ప్రవరుల బ్రహ్మవిధుల వెలయంగా అల్లిండ్ల నిలిపి ప్రత్యేకంప 30 దాసుల నొప్పనిచ్చి ముదముతో రక్షించు 10,000 ఉత్తమ భూసురులతని అగ్రాసనమునగల ధౌతమయ పాత్రముల ప్రతిదినమును ఉడువను కట్టను తొడువ పూయ అనుభవింపగలుగుటది ఏమి పురుషార్థమయ్యా. కష్టపురుషునట్టు ఒరుల పేర్మి చూచుచుండ పెద్దయు నేనోపననిన పతికి ఇట్టులనియ శకుని. ఆ ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు దుర్యోధనుడు, నాన్న 88,000 మంది బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ అగ్రహారాలిచ్చి ఇళ్ళిచ్చి మళ్ళీ ఒక్కొక్క బ్రాహ్మణుడికి 30 మంది దాసులనిచ్చి వాళ్ళ జీతభత్యాలన్నీ ధర్మరాజు భరిస్తున్నాడు బ్రాహ్మణ రక్షణకి. అంతేకాదు, తాను అన్నం తినేటప్పుడు ఒక్కడు తినడు. తను భోజనానికి కూర్చుంటే అగ్రాసనం మీద బంగారు కంచాలు వేసి ప్రతిరోజు తనతో పాటుగా ఎంతమందిని? భూసురులు 10,000 ఉత్తమ భూసురులు 10,000 మంది బ్రాహ్మణుల్ని తనతో పాటుగా పంక్తిలో కూర్చోబెట్టుకుంటాడు. వాళ్ళందరికీ బంగారు కంచాలు పెట్టించి వడ్డన చేయిస్తాడు. వాళ్ళని ఎత్తు మీద కూర్చోబెట్టి తాను కింద కూర్చుంటాడు. అగ్రాసనం మీద కూర్చోబెట్టి 10,000 మంది బ్రాహ్మణుల చేత బ్రాహ్మణులకు అన్నం పెట్టి వాళ్ళు ఆచమనం చేసి పరిశేచనం చేసి వాళ్ళు తిన్న తర్వాత తాను తింటాడు. నాన్న అనకుడు, పాపం లేనివాడు, చాలా గొప్పవాడు నాన్న ధర్మరాజు, అంత చేస్తాడు. నా కర్మ ఏమిటో తెలుసా నాన్న? అది చూసి వాత్సలేదు. అది నా బాధ. చూసేశాను నాన్న చూడకూడనివి, ఇంకెక్కడ నిద్రపోతా? వివశుణ్ణైపోయా, నీరసపడిపోయా, వివర్ణుణ్ణైపోయా, ఇంకా నాకు ఒంట్లో ఓపిక లేదు. ఇక నేను ఓపిక పొందాలి అంటే ఒక్క మార్గం ఉంది నాన్న, నువ్వే నన్ను రక్షించాలి అని కాళ్ళ మీద పడ్డాడు. ఎవరు మాట్లాడాలి? ధృతరాష్ట్రుడు మాట్లాడాలి. చిత్రం ఏమిటంటే, ఇంకేమైనా ధృతరాష్ట్రుడు అంటాడేమోనని ముందరి కాళ్ళకి బంధంగా నువ్వు మామయ్య చేస్తానన్నప్పుడు నువ్వెందుకు చెయ్యవు? ఆ పాటి మామయ్య చేసిన ఉపకారం నువ్వు చేయలేవా అని ధృతరాష్ట్రుణ్ణి నిలదీయడానికి వీలుగా శకుని మాట్లాడుతున్నాడు. భానుప్రభుడకు పాండు మహీనాథాత్తుజు లక్ష్మి ఎల్లను నీకున్నేనపహరించి ఇత్తు ధరానుత మాయాదురోదర వ్యాజమునన్. ఎందుకు దుర్యోధన బాధపడతావు? భానుప్రభుడకు పాండు మహీపతి, సూర్యుడు ఎలా తేజస్సుతో ఉంటాడో అటువంటి తేజస్సు కలిగినటువంటి ధర్మరాజు యొక్క సమస్త రాజ్య వైభవాన్ని, ఐశ్వర్యాన్ని అపహరిస్తా. ధార్మిక ద్యూతంలో కాదు, నా దగ్గర అధర్మ ద్యూతం ఉంది, మాయతో పాచికలు వేస్తాడు. 3 లోకాల్లో నన్ను మించినవాడు లేడు. ధర్మరాజు అమాయకుడు, తెలియదు, అంత సుశిక్షితుడు కాడు. ఆడడానికి వచ్చి పందెం మీద పందెం ఒడ్డి అన్నీ ఓడిపోతాడు. 1/4 గంటలో ధర్మరాజుకున్న సమస్త వైభవాలు నీవి చేసేస్తాడు. ఎందుకు బాధపడతావు దుర్యోధన అన్నాడు. అంటే ఇప్పుడు పాండవులకు అంత ఐశ్వర్యం ఉందని వీడు ఏడిస్తే వీడికి ఉన్నదాన్ని ఎలా రక్షించమంటే చెప్పగలదు, కానీ వాళ్ళది పట్టుకొచ్చి వీడికి తెచ్చి పెట్టమంటే పాండవుల పరాక్రమం ఏమిటో ధృతరాష్ట్రుడికి తెలుసు. ఎలా తీసుకొస్తాడు? తీసుకురాలేడు. పరిష్కారం ఏమిటో శకుని చెప్తున్నాడు. ఇప్పుడు అయితే మామయ్య చెప్పినట్టు చేయరా అంటే ఏం చేయాలి? ధృతరాష్ట్రుడు జ్యూత క్రీడకు ఆహ్వానించాలి.
తానలా ఆహ్వానిస్తే 10 మంది ఏమంటారు, పెద్దనాన్నవి, రాజ్యం ఏలుతున్నవాడివి, దుర్మార్గుడివి, అలా తమ్ముడి కొడుకుల్ని పిలిచి మాయాద్యూతంలో ఓడించచ్చా అని అడగారు. తాను మంచివాడిగా ఉంటూ పని చెయ్యాలి. అందుకని ఇప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు దుర్యోధనుడితోటి, ధీరమతి విదురుతోడ విచారింతం, వాడు నయవిశారదుడు, కళాపారగుడు, దీర్ఘదర్శి, అపార హితారంభుడు, ఉభయపక్షంబులకు. అలాగే అనలేదు, అనకుండా చాలా వివేకం కలిగినటువంటి వాడు విదురుడు, అతన్ని సంప్రదిస్తాడు. వాడు నయవిశారదుడు, నీతిశాస్త్ర కోవిదుడు, కళాపారగుడు, అన్నీ తెలుసున్నవాడు, దీర్ఘదర్శి, దూరదృష్టితో ఆలోచిస్తాడు. అపార హితారంభుడు, భయపక్షంబులకు, 2 పక్షాలకి కూడా హితం కావాలని కోరుకునేవాడు. ఆ విదురుడితో నేను ఆలోచిస్తాను, ఆలోచించి నీకు చెప్తానన్నాడు. ఎందుకు విదురుడితో ఆలోచించడం? విదురుడు మహాధర్మమూర్తి. అంతటి ధర్మమూర్తి అయినటువంటి విదురుడు ఈ అక్రమాన్ని అంగీకరించడు. అంగీకరించడని తెలిసినప్పటికీ మరి ధృతరాష్ట్రుడు ఎందుకు విదురుడితో మాట్లాడటం? వినడగా ఎలాగో విదురుడు తాను చెప్పిన మాట వినడు. మాయాద్యూతానికి విదురుడు ఒప్పుకోడు. తప్పు అలాంటి వద్దు, బుద్ధుందా లేదా నీకు? వాళ్ళకి పెద్దనాన్నవి, అటువంటి పనులు చెయ్యొచ్చా? మాయాద్యూతం ఏమిటి? పిల్లల మధ్య చిచ్చు పెడతావా? తప్పు, అలాంటి పనులు చేయకూడదు నువ్వు అంటే ఊరుకుంటాడా? అలా ఊరుకునేవాడైతే ఆ బుద్ధేదో తన కొడుక్కి తాను చెప్పద్దా? అంటే టక్కరితనం తండ్రిది ఎక్కడిదంటే, మహానీతి విశారదుడైనటువంటి విదురుణ్ణి నేను సంప్రదించాను, విదురుడు వద్దన్నాడు, కానీ ఏదో పిల్లలాడుకుంటానన్నారని ఒప్పుకున్నాను, విదురుణ్ణే పంపించాను తీసుకురమ్మని. నేనేం అబద్ధం ఆడానా? జూదం ఆడుకుందరు గాని కాసేపు కొత్తగా సభ కట్టాను రండిని చెప్పి నేను పిలుపుకి ఆహ్వానానికి పంపించింది విదురుణ్ణే కదా, విదురుడే కదా వెళ్ళి మాట్లాడాడు అని విదురుణ్ణి తీసుకొచ్చి సన్నివేశంలోకి దింపితే తాను మంచివాడన్నట్లుగా కనపడచ్చు. దుర్యోధనుడు ప్రమాదకారా, ధృతరాష్ట్రుడు ప్రమాదకారా? నేనందుకుని విదురుడితో మాట్లాడి నీకు చెప్తానన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, పాండుపుత్రులకెప్పుడు పక్షపాతి విదురుడని చెప్పతొల్లియు విందు, దీని నెరిగి వారించుగాన అతడేల శకుని కైతవంబున కొడబడు కౌరవేంద్ర. ఎప్పుడూ విదురుడు పాండవ పక్షపాతి. వీడు పాండవ పక్షపాతి అంటాడు కానీ పాండవులు ధర్మబలంతున్నారు, విదురుడు ధర్మపక్షపాతి. అందుకని విదురుడు పాండవుల పక్షాన మాట్లాడినట్టే కనిపిస్తుంది. పాండవుల పక్షాన మాట్లాడతాడు. అటువంటి విదురుడితో మాట్లాడి నువ్వేం నిర్ణయం చేస్తావు? మాయాద్యూతానికి పిలిపించగలవా వాళ్ళని? విదురుడు ఒప్పుకుంటాడా? విదురుడితో మాట్లాడతానంటావేంటి? దీని కొడబడవేని నీడ ఈ క్షణమా సర్వభక్షుచే భక్షితుండనగుదను, తెల్లమేనెట్లయినా వగపు దక్కి విదురుడును నీవు ఉండు ముదముతోడ. నువ్వు మహారాజువి, మంత్రి విదురుడు, ప్రతిదానికి మంత్రిని సంప్రదించాలా? నువ్వు నిర్ణయం చేయలేవా? నీ కొడుకు కోసమా మాత్రం పిలవలేవా? ఇంత కష్టపడి మేనమామ ఓడించి అన్ని ఇప్పిస్తానంటున్నాడుగా, ఏ ఆహ్వానం పలకడానికి ఏం రాజుగా? అది కూడా చేయవా ఉపకారం తండ్రిగా? సరే అయితే ఓ పని చెయ్యి, నీకు విదురుడేగా ఎక్కువ, నువ్వో విదురుడు ఉట్టి కట్టుకుని ఊరేగండి, నేను ఇప్పుడే అగ్నిహోత్రంలో దూకి చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతున్నాను. కొడుకు కోసం ఏమైనా చేసేస్తారు కదా, చస్తే చావు అనమన్నాడు విదురుడు. వాడొక్కడిని వదిలి దరిద్రం వదిలిపోతుంది. మిగిలిన కొడుకు లేరు 99 మంది, నీకు ఒక్కడే కొడుక. వాడొక్కడు చచ్చిపోతే కోట్ల మంది బతుకుతారు, వాడొక్కడు బతకాలని కోరుకుంటే కోట్ల మంది చచ్చిపోతారు. దౌర్భాగ్యుడు, వాడిని వదిలే అన్నాడు. అలా ధృతరాష్ట్రుడు అనలేకపోయాడు. అక్కడ వచ్చింది పుత్రవ్యామోహం. కొడుకు అనేటప్పటికీ ఒరే తప్పురా, అలా ఉండకూడదు అనడు సరికదా, అదే వ్యామోహంతో ప్రవర్తిస్తూ చాలా ధార్మికంగా ప్రవర్తించినట్లు నటిస్తాడు. అక్కడుంది ఇబ్బంది. కాబట్టి వెంటనే అన్నాడు, ఉరే అంత పని చేయకురా, నువ్వు కోరుకున్నట్టే చేస్తానురా, పాండవుల్ని తప్పకుండా పిలిపిస్తాను అని 1000 మంది శిల్పుల్ని పిలిచాడు. ఎంత దురాలోచన చూడండి. 1000 మంది శిల్పుల్ని పిలిచి అనేక ద్వారాలతో అద్భుతమైనటువంటి సభా నిర్మాణం చెయ్యండి అని వాళ్ళని ఆజ్ఞాపించి వలవల ఏడిచాడు. ఒరే కొడకా, నువ్వు అటువంటి పని చేయకురా, నువ్వు లేకపోతే నేను ఉండలేనురా అని. అంటే
అక్కడ మయసభా నిర్మాణం జరిగింది. రాజసూయానికి వీళ్ళని పిలిచారు. వాళ్ళని పిలవడానికి హేతు ఏమిటి? ఏదో ఒక హేతు ఉండాలిగా. కొత్తగా సభ కట్టాము, చాలా గొప్ప సభ, మణిసభ ఇది. ఓసారి ధర్మరాజు వాళ్ళు వస్తే బాగుంటుందని పిలిపించాడు. గోడలు స్తంభాలు ఎన్నాళ్ళు చూస్తారు మణిసభని చూసిన వాళ్ళు? అందుకని ఏం చెయ్యొచ్చు? ఇంత గొప్ప సభ అలా చూస్తూ కాలక్షేపం ఉత్తిరే ఏం కూర్చుంటాం, కాసేపు జూదం ఆడుకుందాం అనొచ్చు. అన్న తర్వాత కావలసినవన్నీ చెయ్యొచ్చు. అందుకని దానికి పిలుపుకొక ప్రాతిపదిక కోసం మంటప నిర్మాణం చేశాడు సభ. అందుకు పిలిచాడు 1000 మంది శిల్పుల్ని. తన కొడుకు కోసం ఎంత దురాలోచనైనా చెయ్యగలడు. తమ్ముడి కొడుకులు తన కొడుకులే అయినా అన్నగారు, తమ్ముడు చనిపోయాడు, అన్నగారై ఆ బిడ్డల్ని రక్షించవలసినటువంటి వాడు ఎంత దుర్మార్గుడై ఆలోచిస్తున్నాడో చూడండి. మనసుకి నియంత్రణ లేకుండా ఉండాలి కానీ తన మీద తనకి అదుపు లేకుండా పోవాలి కానీ మనిషి ఎంతకైనా తెగించగలడు అని విదురుణ్ణి పిలిచి, ఇలా మాయాద్యూతంలో గెలవాలనుకుంటున్నారు, శకుని ఆడతాడు, నువ్వు వెళ్ళి పాండవుల్ని తీసుకురావాలని చెప్పాడు. విదురుడితో మాత్రం నిస్సందేహంగా చెప్పేస్తాడు, విదురుడితో మాట్లాడతాడు. మంత్రి కాబట్టి విదురుణ్ణి పిలిచి చెప్పాడు. విదురుడు అన్నాడు, ఇట్టి కార్యములకు నేనవశ్యంబు ఒడంబడంగనోప ఉక్కివమున సుతులతోడ ఏల సుతులకు భేదంబు సేయ గడచితివి ఇతియు జట్టయనక. నీకు బుద్ధుందా? మాయాద్యూతానికి నేను వెళ్ళి తీసుకురానా పాండవుల్ని? పిల్లలకి చిచ్చు పెడతావా? పెద్దనాన్నవి నువ్వు ఉన్నావా? పాండుపుత్రులకి నీ పుత్రులకి సయోధ్య కుదిరేటట్టుగా చూడాలి, అందరూ అన్నదమ్ముల్లా బతికేటట్టు చూడాలి. కానీ ఏమి నీ పెద్దరికని కాల్సనా? ఏమిటి జూదం ఆడించడం ఏమిటి పిల్లలతోటి? నేను ఒక్కనాటికి ఒప్పుకోని జూదానికి. వలసి నీ పుత్రులెల్లా ఉండురలతోడ ఎట్లొడంబడియుందురు అట్లు చేయవలయం తమలోన జూదంబు వాదునగుట కలహ మూలంబ ఎట్టి శాంతులకునైనా. ఒకసారి జూదమాడడానికి అన్నదమ్ములే కూర్చున్నా మొట్టమొదట వాదన ప్రారంభం అవుతుంది. వాదన కలహం కింద మారుతుంది, కలహం యుద్ధం కింద మారుతుంది. జూదం అంటూ మొదలుపెట్టిన తరువాత అది ఎంత ప్రమాదానికి వెడుతుందో ఎవరూ చెప్పలేరు. ఎంతటి శాంతమూర్తులైన వారు కూర్చుని మొదలుపెట్టినా అది క్రీడాద్యూతమే అయినా చిట్ట చివరికి అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకు నా మాట విను, నేను అంగీకరించనన్నాడు. అది ధృతరాష్ట్రుని యొక్క నయవంచన అంటే అక్కడ ఉంది. బుద్ధురా అని చెప్తున్నాడు విదురుడు. ఏమీ ఎరగని వాళ్ళ ధృతరాష్ట్రుడు అన్నాడు, పుత్రులకేల భేదమగు భూనత ఏనును నీవు జాహ్నవీపుత్రుడునుండగా అహితమున్ భయమున్ దొరకొన్నే నాకు నా పుత్రులకున్ ప్రసాదకృత బుద్ధులు వెల్పులుగాన దీనికిన్ మిత్రనిధి ఒడంబడుము మిన్నక సంశయమంద నీటికిన్. మహామంత్రి విదురుడు మంత్రి అని పిలవలేదు, మిత్రనిధి అన్నాడు. ఓ స్నేహితుడా, చిన్న బాధ అర్థం చేసుకోనా, బలహీనత నీకు తెలుసు కదా అని దాని అర్థం ఎక్కువ వాదన పెట్టకు దీని మీద అని. పుత్రులకేల భేదమగు భూనుత ఎందుకు వస్తుంది కొడుకుల మధ్య వైరం? భలేవాడివే, ఏనును నేను లేను, నేనున్నానన్నవాడు ఏం చేశాడో చూద్దురు గాని. నిజంగా ద్యూతం జరిగినప్పుడు నేనున్నానన్నవాడు ద్రౌపదీదేవి ఏడుస్తూ మామగారి దగ్గరికి వచ్చి నిలబడితే ఏమీ వినపడి వాళ్ళ నిల్చున్నాడు, చీరలు ఒలిచేస్తుంటే. కాబట్టి నేను లేను, నీవు లేవు, నీవు జాహ్నవీపుత్రుడు నుండగా గాంగేయుడు భీష్మాచార్యుల వారు లేరు, నేను నువ్వు భీష్ముడు కూర్చుండగా పిల్లలు దెబ్బలాడుకుంటారా? హాయ్ అంటే ఊరుకోరు, అంత ఊరుకునే కొడుకా తన కొడుకు తెలియదు. కాబట్టి అహితమున్ భయమున్ దొరకొన్నే, జరగకూడనిది భయంకరమైనది జరుగుతుందా? నాకు నా పుత్రులకు ప్రసాదకృత బుద్ధులు వెల్పులుగానా, నాకు నా పుత్రులకి దేవతలు ఉన్నారయ్యా, వాళ్ళు ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు. ఎంత మంచి బుద్ధి ఉన్నవాడో కదూ రక్షించడానికి. దీనికి మిత్రనిధి ఒడంబడమో, స్నేహితుడా ఒప్పుకోవయా, వెళ్ళి ఆ ధర్మరాజుని పాండవుల్ని తీసుకురావయా జూదం ఆడడానికి. కాసేపు వాళ్ళు క్రీడాజూతం ఆడుకుంటారు, పిల్లలు కాలక్షేపానికి ఆడుకుంటారు. అంటే అది కర్తవ్యతానిష్ట. అంటే తాను చెప్పవలసినది చెప్పేశాడు. మంత్రిగా
తన కర్తవ్యం తాను చేస్తాడు. ప్రభు ఆజ్ఞ, మహారాజు వెళ్ళి తీసుకురమ్మన్నాడు. అందుకని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళవలసిందే విదురుడు. అందుకని ఇప్పుడు వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు. బయలుదేరుతూ ఎందుకైనా మంచిదని ఒక్కసారి భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇలా శకుని మాయాద్యూతం ఆడడానికి సిద్ధపడుతున్నాడు, పాండవుల్ని వెళ్ళి నన్ను తీసుకురమ్మంటున్నాడు ధృతరాష్ట్రుడు, ఇది ప్రమాదకరం కాదా అని అడిగాడు. భీష్ముడు అన్నాడు, ఖచ్చితంగా ప్రమాదకరమే. ధృతరాష్ట్రుడిటువంటి నిర్ణయం చేసి ఉండకూడదు. నువ్వేం చెప్పావు? వద్దని చెప్పాను. ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడు? వెళ్ళి తీసుకురమ్మని చెప్పాడు. నువ్వున్నావు, నేనున్నాను, తానున్నానని చెప్తున్నాడు. పైగా రాస పదవిలో కూర్చున్నవాడు చేసిన నిర్ణయాన్ని గౌరవించాలి. అది వాళ్ళ కర్తవ్యం. తన కంటి ముందు తాను పెంచిన వంశాన్ని తాను త్రుంచలేడు భీష్ముడు. అందుకని సరేనన్నాడు. బయలుదేరాడు విదురుడు. ఇక వెళ్ళి తీసుకురావాలి మానసికంగా సిద్ధపడుతున్నాడు. లోపల కడుపులో బెంగ ధృతరాష్ట్రుడికి. ఏమిటి బెంగ? ఇవాళ మాయాద్యూతం ఆడతారు, సామ్రాజ్య వైభవాన్ని లాగేస్తారు, బానే ఉంది. కానీ పాండవుల తేజస్సు ఏమవుతుంది? పాండవుల పరాక్రమం ఏమవుతుంది? లోకం ఏమంటుంది? వీళ్ళు ఎటు తిరిగి ఎటొచ్చి పాండవులు తిరగబడితే అస్తమానం ఆడతారా జూదం? యుద్ధ భూమిలో నిలబడితే నా కొడుకులు ఏమైపోతారు తెలియదా? అధర్మం ఉన్న చోట విజయం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏమైపోతుంది? వాళ్ళది తనది కావడం కాదు, తనది వాళ్ళదవుతుంది. పాండవులది అయిపోతుంది రాజ్యం అంతా. తన పుత్రులందరూ నశించిపోతారు. అందుకని కడుపులో బెంగ. మంచి పని కోసం బెంగ కాదు, ఎప్పటికైనా తన వాళ్ళు నశించిపోతారేమో పాండవుల చేతిలోని బెంగ. అందుకని ఏకాంతంలో సభా నిర్మాణం అయిపోయాక దుర్యోధనుడిని పిలిచాడు. పిలిచి, జూదమిదియేలా దీనను భేదము మీలోన పుట్టు పెలుచన యుష్మద్భేదనము చేసి ఎగ్గును ఉత్పాదిల్లు ధరిత్రి ప్రజకు భయజననంబై. ఒరే దుర్యోధనాన్ని చెప్పిన మాట వినరా? ఎందుకు వచ్చిన జూదంరా? ఈ జూదం వల్ల మీలో మీకు తగువులు వస్తాయిరా, ఆ తగువు వల్ల భేదభావాలు వస్తాయిరా, దానివల్ల యుద్ధం వస్తుందిరా, యుద్ధం వల్ల ప్రజలందరూ పాడైపోతారా అంటున్నాడు. నువ్వేరా పాడైపోయేది? మీ నూరురే చచ్చిపోతారా, నేను ఏడవాలంటే దరిద్రం వదిలిపోయింది. అది అండం. ప్రజలకు ఇబ్బంది వస్తుందిరా అంటాడంటే కొడుకుతో కఠినంగా చెప్పలేడు, కొడుకుతో గట్టిగా దబాయించి మాట్లాడలేడు. ఎందుకు చెయ్యవలా? చెయ్యి, ధర్మం అది, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు, మాట్లాడకెక్కువ అనలేడు కొడుకుని. కొడుకు కోసం నీతి చెప్పడం మానేసి ప్రజలు చచ్చిపోతారు, అందుకు జూదం ఆడొద్దని చెప్పాడు. ఇమ్మహి నీవు పాండవులు ఎప్పటి ఎట్ల పరస్పరానురాగమ్మున ఏలుచున్కి ఇది కార్యము, పాండవలక్ష్మి నీకు అసహ్యం మననేలా, వంచనన్ పరార్థ పరిగ్రహ బుద్ధి చేసి పాపమ్మవు పాపకారులకు బాయు నవస్యము అర్థధర్మములు. ఇక్కడ తేలేడు. ఊరే ఎప్పట్లా నువ్వు పాండవులు కలిసి ఉండి ఎవరి సామ్రాజ్యం వాళ్ళు పాలించుకుంటే గొడవ వదిలిపోతుందిరా, ఈ భోగాలైనా దక్కుతాయిరా. పాండవ లక్ష్మి పట్ల నీకు ఎందుకంత అసూయ? వాళ్ళకుండని ఏడుస్తావేమిట్రా? నీకున్నదానికి సంతోషించడం మానేసి. ఇప్పుడు నీకున్నది సంతోషిస్తే నీకు ఉన్న దాంట్లో పోతోందంటే పోకుండా చూడడం సాధ్యం. ఇంకోటికి ఉంది ఆడిది నీకు తెచ్చేయమంటే ఎలా సాధ్యం రా? వాళ్ళు పౌరుష పరాక్రమవంతులు, వాళ్ళు అది తీసుకొచ్చేయమంటారేంటి? తప్పు కదురా. మాయాజూతంలో తేవడాది పాపం. పాపం ముందు ధర్మం ముందు పాపం నిలబడదు. దానివల్ల చిట్ట చివరికి పాపకారులకు బాయు నవస్యము అర్ధధర్మముల్. అర్థము ధర్మము రెండు పోతాయిరా మనకి. అందుకని నా మాట విను, వద్దు అటువంటి పని చేయకన్నాడు. అంటే దుర్యోధనుడు అన్నాడు, ఇమ్ముల ధర్మజుతో జూతమ్మాడగ కాంపనాకు ధరణీశ్వర యజ్ఞం మదియ సమస్తైశ్వర్యమ్ముల వడయగనుపాయం అభిమత బుద్ధి. నాన్న మాయాజూతం అంటావేంటి నాన్న? మాట్లాడితే నా దృష్టిలో అదేమిటో తెలుసా? ధర్మరాజు గారి యొక్క సమస్త ఐశ్వర్యాన్ని నేను లాగేసుకోవడానికి అదొక యజ్ఞం. లోకంలో ఆ యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము వలన సమస్త కామ్యములు ఈడేరతాయి. ఎందుకని అంటే వేదం ఒక మాట చెప్పింది, శ్రియమిచ్చేత్ హుతాశన. అగ్నిని ఆరాధిస్తే సమస్తమైన కోరికలు తీరుతాయి. అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులు ఇస్తే అగ్ని ప్రీతి చెంది ఆ చిట్ట చివర పూర్ణాహుతి అయిపోయిన తర్వాత రక్ష పెడతారు. ఆ పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఆ అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహం చేత సమస్తమైన ఐశ్వర్యములు కలుగుతాయి. నాన్న నాకు యజ్ఞం ఏమిటో తెలుసా? మాయాద్యూతమే.
ఆ యజ్ఞము వలన నేను పాండవ లక్ష్మిని పొందుతాను. అందుకని ఆడవలసింది. పెద్దలు హీనత పొందిరి తద్దియు హీనులు సమృద్ధిదనవిరి నియమం పెద్ది విధి యోగమునకో హృద్దర్పోన్నతులు చూచి ఎట్లు సహింతును సుహృద్దర్పోన్నతులు చూచి ఎట్లు సహింతును. అది విచిత్రం ఏమిట? పెద్దలు హీనత పొందిరి తద్దయు హీనులు సమృద్ధి తనవిరి నియమం పెద్ది విధియోగమునకు. బ్రహ్మగారికి బుర్ర లేదు నాన్న. పనికి మాలిన వాళ్ళకి ఐశ్వర్యమా? ఇంత గొప్పవాణ్ణి నాకు ఐశ్వర్యం తక్కువైపోవడమా? పాండురాజులు ఎక్కువడం వల్ల కదా నాది తక్కువైపోయింది. అసలు బ్రహ్మగారికి తలకాయ ఉందా? 4 తలకాయలు ఉన్నాయి కానీ అలా రాస్తాడా ధర్మరాజు నుదుటనా? నాన్న, నేను నీతో ఒక మాట చెప్తాను. అది ఆ ఇద్ది విధి వియోగమునకు అసుహృద్దర్పోన్నతులు చూచి ఎట్లు సహింతును. అది నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆమోదయోగ్యం కాదు. పాండవుల ఐశ్వర్యాన్ని నేను హరించవలసిందే. పరమసుఖోపాయంబున పర సంపద చేకొనంగబడునేమి నరేశ్వర అంతకంటే మిక్కిలి పురుషార్థం బెద్దియుండు భూనాథులకున్ మీరిందుల కందురుజను దేరగనే నందయుండి తిని సభ చూడం దారుడినట్టి అపూర్వ సభారచనలు వినగా చూడబడ ఎవ్వరి చేతన్. నాన్న, అన్నిటికన్నా రాజు ఆలోచించేది ఏమిటంటే ఎంత సులభమైన ఎంత తేలికైన ఉపాయం చేత అవతల వారి యొక్క ఐశ్వర్యాన్ని మనం కబళించవచ్చని ఆలోచిస్తాడు. ఇంతకన్నా సులభమైన ఉపాయం ఏముంది నాన్న? ఓ యుద్ధమా, ఓ కత్తె, ఓ గద, ఏం కావాలి? అలా కూర్చుని పాచికలు విసిరితే చాలు పాండవ లక్ష్మంతా అవుతుంది. నీకేముంది నాన్న? యజ్ఞం జరిగినంతసేపు ఉండి వెనక్కి వచ్చావు, నేను చూసి వచ్చా మైసభ. ఎంత గొప్పగా ఉందో తెలుసా? అది అసలు అటువంటిది చూడలేదు, వినలేదు. కాబట్టి నాన్న, ఇది జరగవలసిందే ఈ సభ అంటే. వెంటనే శకుని లేచి దుర్యోధనుడితో అన్నాడు, నాగరథాశ్వ సన్నాహమునర్పక యొడ్డనంబులు తీర్పక ఉభయ సైన్య వీరుల కరముల వివిధాయుధంబుల అన్యోన్య సంఘట్టనారబంబుల సగంగ సంగ్రామమేర్పడ చేయక అక్షము తొలిచి ఏ నశ్రమమున ప్రతిపక్ష తతుల సంపదలు జయించి నీకిచ్చెద వగవంగనేల ధర్మరాజు ప్రీతితోడ రావించి అతనితో కడగు జూదమాడ కౌరవేంద్ర ఒండు పాట పాండవోన్నతి వేల్పులకైన నపహరింప నలవి కాదు. ఇది కౌరవులకు పాండవుల యొక్క పౌరుష పరాక్రమాలు ఖచ్చితంగా తెలుసు అనడానికి తార్కాణం. శకుని అన్నాడు, నిజంగా యుద్ధంలో సైన్యాన్ని మోహరించక్కర్లేదు, ఏనుగులు ఘీంకరించక్కర్లేదు, గుర్రాలు అరవక్కర్లేదు, భటులు కత్తులతో యుద్ధాలు చెయ్యక్కర్లేదు. నేను నా పాచికలు ఇలా దొర్లిస్తాను అంతే. అటు రాజ్యం ఇటు వచ్చేస్తుంది. ఎందుకంటావేమో, ఇలా కాకుండా అలా కూడా తెచ్చుకోవచ్చుగా అంటావేమో దుర్యోధన. అంటే మాట్లాడుతున్నది దుర్యోధనుడితో, చెప్తున్నది ధృతరాష్ట్రుడితో. అక్కడేగా ఉన్నాడు. మరి ధృతరాష్ట్రుడికే ఎందుకు చెప్పడం అంటే, శకునికి ధృతరాష్ట్రుడు అంటే భయం. అంత చొరవలేదు మాట్లాడ్డ బావగారితో. దుర్యోధనుడితో మాట్లాడి ఆ సమయానికి ఏది మాట్లాడాలో అది మాట్లాడి ధృతరాష్ట్రుడికి మార్గం లేని స్థితిని కల్పిస్తాడు. దుర్యోధనుడిలో అగ్ని పెంచుతాడు. కాబట్టి ఇలా పాచికలు వేస్తాను, అలా సామ్రాజ్యం ఇటు వచ్చేస్తుంది. ఎంత తేలిగ్గా వస్తుంది. యుద్ధం చేసి కూడా సాధిస్తానంటావేమో దుర్యోధన. నువ్వు కాదు, దేవతలు కూడా గెలవరు పాండవుల్ని. కాబట్టి ఉన్నదొక్కటే మార్గం. పాండవుల రాజ్యం నీదైతే తప్ప నువ్వు బ్రతకలేనంటావా? మాయాద్యూతం ఒకటే. లేదు యుద్ధం చేస్తానంటావా? మనందరం చచ్చిపోవడం ఒకటి. మనది కూడా పాండవులది అవుతుంది. కాబట్టి నీకు వాళ్ళ రాజ్యం కావాలంటే మాయాద్యూతము వినా మార్గము లేదు. ఇప్పుడు మంకు పట్టెవరికి పెరిగిపోతుంది? ఆడవలసిందే, ఆహ్వానించవలసిందే అని దుర్యోధనుడిలో పెరిగిపోతుంది. అందుకని దుర్యోధనుడు అన్నాడు, విదురమతంబు పాండవేయ హితార్థంబు వాని బుద్ధి నెడగవలవా అన్యపక్షపాత బుద్ధి పరుగుచునుండెడు వట్టి వాని నప్తుడనకనగునే. ఏమిటి నాన్న, విదురుడు చెప్పాడు ఆలోచించంటావు. మనం ఒక పని చేసేటప్పుడు మనం ఎలా చేద్దాం అనుకున్నామో అలా చెయ్యాలి తప్ప మనం ఎలా అనుకున్నామో దాన్ని విడిచిపెట్టి ఎవడో ఎలా అనుకున్నాడో అలా చేయడం ఏమిటి? విదురుడు పాండవ పక్షపాతి, అందుకని పాండవులకు అనుకూలంగా మాట్లాడతాడు. మనం ఏమనుకున్నామో అది విడిచిపెట్టి విదురుడు పాండవ పక్షపాతిగా మాట్లాడిన దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అనుకూలంగా చేసి పాండవులను ఉద్ధరిద్దాం అనుకుంటున్నావా? ఏం మాకు ఉపకారం చేయవా?
ఆడవలసిందే మాయాద్యూతం, నువ్వు పిలిపించవలసిందే ధర్మరాజుని పాండవుల్ని అన్నాడు. అంటే వెంటనే అనగా సుహృద్యూతం ఇందు ఒనరింతము ప్రొద్దువోకయునగు అని మేం కేవలంగా ఏమి తోచదు కదా, ఆడదాంకాసేపు మాయాద్యూతం అంటాం. లొంగిపోతాడు దుర్యోధనుడు, ధర్మరాజు. ఈ సభామంటపానికి పిలిచి కాలక్షేపానికని మొదలు పెడతాం, సమస్తం లాగేస్తాం. అందరూ సాక్ష్యంగా ఉంటారు. మా క్రీడాద్యూతం కదా, ఏదో పిల్లలు ఆడుకుంటున్నారు కదా అనుకుంటారు. అకస్మాత్తుగా పందాలు ఒడ్డుతాం, ఒడ్డి అన్నీ లాగేస్తాం. అందరూ తేరుకునే లోపల పాండవ లక్ష్మి మాది. కాబట్టి నాన్న, నీకు వేరొక మార్గం లేదు, నువ్వు అంగీకరించవలసిందే అన్నాడు. అన్న తర్వాత ఒక చమత్కారం జరిగింది. ఏమిటా చమత్కారం అంటే, ధృతరాష్ట్రుడు వెంటనే విదురుడికి కబురు చేశాడంటే ఇంకా దుర్యోధనుడి యొక్క ప్రణాళికని పరిపూర్ణంగా సమ్మతించాడు. సమ్మతించి విదురుణ్ణి పిలిచి, అనుపమ రత్న కాంచన చయాంచితమీ సభ దీని దర్శనందను అనగుండు తాను తన తమ్ములు ఇందుల కేగుదించి చూచిన కడు సంతసంబగు విశిష్ట జనస్తుత నీవు వాని తోడ్కుని చనుదిమ్ము భూసర సుఖం బుధబంధు జనాను రంజను. ఈ సభ చూస్తే ధర్మరాజు చాలా సంతోషిస్తాడయా, ఈ మణిసభ నిర్మాణం చేశాను, అందుకని ఈ సభ చూడ్డానికి వెళ్ళి తీసుకురా అంటే, ఇప్పుడు విదురుణ్ణి కూడా మెల్లిగా మాయలోకి దింపడం మొదలుపెట్టాడు. మాయాద్యూతానికని పిలవట్లేదు, ఈ సభ చూడ్డానికి రమ్మను తన తమ్ములతో వస్తాడు. వస్తే తర్వాత ఏదో కాలక్షేపం చేస్తారు వాళ్ళు సంతోషంగా. నువ్వు వెళ్ళి మంచి రథం కట్టుకుని తీసుకురా వాళ్ళని అంటే బయలుదేరాడు. బయలుదేరి వెళ్ళి విదురుడు ధర్మరాజు గారి యొక్క అంతఃపుర ప్రవేశం చేశాడు. విదురుణ్ణి తీసుకొచ్చి ధర్మరాజు కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి, బాగున్నారా, కుశల ప్రశ్నలు వేశాడు. మా పెదనాన్నగారు ధృతరాష్ట్రుడు ఎలా ఉన్నాడు, మా తాతగారు భీష్మాచార్యుల వారు ఎలా ఉన్నారు, గురువు గారు ద్రోణాచార్యుల వారు ఎలా ఉన్నారు, అన్ని కుశల ప్రశ్నలు అయ్యాయి. విదురుడు ఉన్న మాట ఉన్నట్టు చెప్పాడు. అక్కడ ద్యూత క్రీడ జరగబోతోంది, దానికి నిన్ను ఆహ్వానించాడు. అది ఖచ్చితంగా మాయాద్యూతం. నిన్ను నీ తమ్ముళ్లతో కలిసి రమ్మని సభామంటపానికి ఆహ్వానిస్తున్నాడు, కానీ ద్యూత క్రీడ కొరకే. ధర్మనందన, నువ్వు బయలుదేరి రా అన్నాడు. అనగానే ధర్మరాజు గారు అన్నాడు, పుత్రవత్సలుడు విచిత్ర వీర్యాత్మజుడు ఆర్యుండు ధృతరాష్ట్రుడు ఆదరించి నిన్ను నియోగించి నన్ను తోడ్కొని తేర నీవు వచ్చితి నిమ్మితోడ లలితాపూర్వ సభావలోకనంబునయందు జూదంబు కార్యంబె చెప్పుమా జూదంబు కథమన భేదంబు కాకుండా నేరదు మాలోన నీ నియోగమనగా మా కలంఘ్యమైనట్లు ధృతరాష్ట్రు పనుపుసేయ నీకు పాడి ఎదియ అనుచు విధినియుక్తుండయి అప్పుడు విదురుతో ఏగ నిశ్చయించి ఇందుకులుడు. ఆయన అన్నాడు, ధర్మరాజు మహానుభావుడు విచిత్ర వీర్యుని యొక్క కుమారుడైనటువంటి మా పెదనాన్నగారు ధృతరాష్ట్రుడు సంతోషంగా ఉన్నాడా? నన్ను తీసుకురమ్మని నిన్ను పంపించాడు ధృతరాష్ట్రుడు. నీవు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావు. ఒక్క ప్రశ్న అడుగుతాను, చెప్పు. లలితాపూర్వ సభావలోకనంబునయందు జూదంబు కార్యంబె చెప్పుమా. సభకి పిలుస్తున్నది, అక్కడ కట్టిన సభని చూడ్డానికి పిలుస్తున్నది, మాతో జూదం ఆడడానికి పిలుస్తున్నారు. నిజం చెప్పండి, జూదంబు కథమన భేదంబు కాకుండా నేరదు మాలోన. ఆ జూదం వల్ల మా మధ్య భేదాలు వస్తాయి. దానివల్ల ఏమవుతుంది నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. అంత ప్రమాదం జరుగుతుంది. నీ నియోగం అనగా మా కలంఘ్యమైనట్లు. కానీ వచ్చిన వాడివి నువ్వు, నీ ఆహ్వానాన్ని మేం కాదనలేం, బయలుదేరొస్తాం. ఎందుకని? ధృతరాష్ట్రుడు పంపితే వెళ్ళననడం నీకెలా సాధ్యం కాదో, నువ్వు వచ్చి పిలిస్తే రాను అనడం నాకు అలా సాధ్యం కాదు. అందుకని వస్తాను అని విధి చేత ప్రేరేపింపబడినటువంటి వాడై ధర్మరాజు గారు తన తమ్ముళ్ళైనటువంటి భీమ అర్జున నకుల సహదేవులతో, ద్రౌపదీదేవితో, ధౌమ్యుడితో, ముఖ్యమైనటువంటి సేవకులతో హస్తినాపురానికి బయలుదేరాడు. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ధర్మరాజు గారికి తెలుసు ఆడబోయేది మాయాద్యూతం అని తెలుసు.
మాయాద్యూతం ఆడితే మనం అన్ని ఓడిపోతామని తెలుసు, ఓడిపోయిన తర్వాత కలహం వస్తుందని తెలుసు, కలహం ఎక్కడికెడుతుందో చెప్పలేమని తెలుసు, జూదం ఆడకూడదని తెలుసు. అది మంచి ఆట కాదు, అలా ఆడకూడదు, అది అందున ప్రత్యేకించి భూమిపతులకు అటువంటి క్రీడ యుక్తమైనది కాదని తెలుసు. ఆడుతున్నది క్రీడాద్యూతం కాదు, మాయాద్యూతం అని కూడా తెలుసు. ఇన్ని తెలుసున్న ధర్మరాజు గారు మరి ఎందుకు వెళ్ళినట్టు? వెళ్ళినవాడు తన తమ్ముళ్లనో సైన్యంతోటో వెళ్లకుండా తమ్ముళ్ళని తీసుకెడుతూ ద్రౌపదీదేవిని కూడా ఎందుకు తీసుకెళ్ళినట్టు? ధౌమ్యుడితో వెడుతూ చాలా తక్కువ పరివారంతోనే ధర్మరాజు గారు ఎందుకు వెళ్ళినట్టు? ధర్మరాజు గారికి తెలియదా ఈ విషయం? మరి ఇంత ప్రమాదం జరుగుతుంది అన్న విషయాన్ని సూచనప్రాయంగా విదురుడితో చెప్పిన ధర్మరాజు గారు నేను రాను అని ఎందుకు అనకూడదు? నేను రాను ఎందుచేత అంటే అది ఆడవలసిన క్రీడ కాదు తండ్రి, మీరు పిలవకూడదు దానికి, అందుకని నేను ఆ ఆహ్వానాన్ని తిరస్కరించానని చెప్పండి అని చెప్పచ్చు. కానీ ఆయన చెప్పలేదు. చెప్పకుండా నిన్ను ధృతరాష్ట్రుడు పంపితే వచ్చినట్లు అన్నాడు. ధృతరాష్ట్రుడి పలుపున విదురుడు రావడం ఉద్యోగ ధర్మం. అక్కడ మంత్రి, ఆయన రాజు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అది కాదు, తండ్రి కుమారుల అనుబంధం. అతనికి తెలుసున్నప్పుడు అలా వెళ్ళకూడదు, విడితే ప్రమాదం జరుగుతుంది అని స్ఫుటంగా తెలుసున్నప్పుడు ధర్మరాజు గారు ఏ కారణానికి వెళ్ళాడు? వెళ్ళినవాడు మౌనంగా ఏమీ మాట్లాడకుండా ఏదో ఇంట్లో ఓ గరిటిచ్చేసినట్టుగా సమస్తాన్ని కోల్పోయాడు. ఎందుకు అలా జరిగింది భారతంలో? అసలు ధర్మరాజు గారు వెళ్ళడానికి ఏది ప్రబల కారణం వెనక? ఎంత ప్రబలమైన కారణం ఉంటే ధర్మరాజు వెళ్ళాడు? లేకపోతే కేవలము జూతమునందు ఆయనకు ఉండేటటువంటి అనురక్తితో ఆ ఆట ఆడకుండా ఉండలేక దాని మీద ఉండేటటువంటి ఉత్సాహంతో ఎంత అధర్మమని తెలిసినా కూడా, ఎంత ప్రమాదమని తెలిసినా కూడా నేను రాను అని అనలేక బలహీనతకి లోనైపోయి గబగబా వెళ్ళిపోదామని, అందుకే మిగిలిన వాళ్ళని పిలవకుండా తన తమ్ముళ్ళని భార్యని ధౌమ్యుణ్ణి తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడా? అసలు ఎలా వెళ్ళినా ధర్మరాజు గారు వెళ్ళడం వెనక మనకి బలమైన కారణం ఈ సందర్భంలో ఇక్కడ చర్చలో కనపట్టలేదు. అంత తేలిగ్గా ఒక్క విషయం విదురుడితో చెప్పి బయలుదేరిపోయాడు. ఏ కారణానికి వెళ్ళాడు ధర్మరాజు గారు? ధర్మరాజు గారు ఏ కారణానికి వెళ్ళారో అందులో ఉన్న పెద్ద రహస్యం ఎక్కడ దాచారో, ఎక్కడ చెప్పారో ఈ విషయాల్ని రేపు ప్రసంగం ప్రారంభం చేస్తూనే చెప్తాను. అది చెప్తే తప్ప నేను తర్వాతి ఘట్టంలోకి వెళ్ళడానికి కుదరదు. ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే అది పూర్తవదు. కాబట్టి అప్పుడప్పుడు కొద్దిగా ఉత్కంఠ ఉండాలి కదూ. దానికి ఎందువల్ల అన్నది ఎక్కడుందో ఈ రహస్యం, ఎక్కడ చెప్పబడిందో ఆ చెప్పబడిన రహస్యాన్ని రేపటి రోజు ప్రారంభంలోనే చెప్తా. మొదటి పావు గంట దాటిపోతే మీరు ఇంకోళ్ళని అడిగి తెలుసుకోవాల్సింది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.